आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. Voice call from HB Vijaya Kumar. వస్తాయండి. వాజే సార్. నమస్కారం, శుభోదయం అందరికీ. ఈరోజు మనం డాక్టర్స్ మీట్ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ ట్యూస్డే. ఇందులో ఏంటి అంటే పరస్పరం ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ చాలా ముఖ్యం. నికే గారు లెసన్స్ ఆఫ్ హోమియోపతిలో అది చెప్పారు. డాక్టర్స్ అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని వారి వారి అనుభవాల్ని ఒకరి నుంచి ఒకరికి తెలుసుకోవడం వల్ల విజ్ఞానం పెంపొందుతుందని చెప్పారన్నమాట. అందుకని అలాంటి ప్రయత్నాల్లోనే మనం డాక్టర్స్ మీట్ అని ఒకటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అయితే ఇందులో ఇవాళ మనం ఏం చేస్తామంటే ఒకటి క్యూర్డ్ కేస్ అంటే ఒక తగ్గిన కేసు, క్లాసికల్గా ప్రిన్సిపల్గా ప్రకారం తగ్గించింది మాత్రమే మనం జనరల్గా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటివి ఒకటి ఎవరైనా ప్రజెంట్ చేయొచ్చు. ముందు నాకు చెప్తే దాని ప్రకారం టైమింగ్స్ అడ్జస్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే డిఫికల్ట్ కేసు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి చెప్తాము. ఇప్పటికైతే ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో ఇప్పుడు మనకు మొట్టమొదటిగా డాక్టర్ సాయి వినయ్ గారు ఒంగోలు వారు ఒక కేసు ప్రజెంట్ చేస్తారు. మీ డౌట్స్ ఏమున్నా క్లియర్గా అడగొచ్చు, మొహమాటం ఏం లేదు. ఎందుకంటే వీఆర్ కేమ్ ఫర్ లెర్నింగ్. ఓకే, డాక్టర్ సాయి వినయ్ గారు ఒంగోలు వారికి స్వాగతం. శుభోదయం. శుభోదయం అందరికీ. నమస్తే సార్. నమస్తే వెల్కమ్ అండి. సార్. సార్ థ్యాంక్ యూ అండి. ముందుగా మిత్రులను కొంచెం క్షమించాలి. నాకు నిన్న చాలా బిజీ క్లినిక్ వల్ల కుదరలేదు మొత్తం ప్రెజెంటేషన్ తయారు చేయడానికి. అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఫర్ డిస్కషన్ పర్పస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 3 ఏళ్ల క్రితం ప్రజెంట్ చేసిన ఒక కేసుని మళ్ళీ ప్రజెంట్ చేస్తాను. దాన్ని డిస్కస్ చేద్దాం కావాలంటే. ఒక్క నిమిషం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీకు మీ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది సార్. సార్ ఓకే, ఇది నేను ఎందుకు ఫెర్రమెటాలిక్ అని పెట్టానంటే అక్కడ మనకి డయాగ్నోసిస్ మెడిసినే కాబట్టి
కేస్ ఆఫ్ అలర్జీ అనో, కేస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అనో, కేస్ ఆఫ్ సమ్ స్కిన్ ప్రాబ్లం ఇట్లా పెట్టలేకపోయాను. ద డయాగ్నోసిస్ ఈస్ ద మెడిసిన్. సో ఇది ఒక ఎక్స్ ఆర్మీ వ్యక్తి, మిస్టర్ సిహెచ్వి రావు గారు. ఆయన ఒంగోలులో సెక్యూరిటీ సర్వీసెస్ నడుపుతారు. అండ్ ఆయన నా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఆ, చేతులు కాళ్ళు వీటి మీద బాగా సోరియాటిక్ ఎరప్షన్స్ 5 సంవత్సరాలుగా బాధపడుతున్నారు ఆయన. రకరకాల ట్రీట్మెంట్లు ఆల్రెడీ ప్రయత్నించున్నారు, ఎక్కడ ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇది ఆయనకి చిన్న ప్యాచ్ ఒకటి ఎడమ కాలి ఆ, ఎడమ సోల్ మార్జిన్లో స్టార్ట్ అయింది అనమాట. అక్కడి నుంచి చిన్న మచ్చగా స్టార్ట్ అయింది, మొత్తం లెఫ్ట్ సైడ్ లాటరల్ మార్జిన్ మొత్తం వచ్చేసింది, తర్వాత మీడియల్ సైడ్ వచ్చేసింది, తర్వాత రైట్ సోల్లో వచ్చేసింది. ఇలా పెరిగిపోతూనే వచ్చింది. అందువల్ల వారు ఆ, ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వెంటనే బెటర్ అయిపోయింది కేసు, కాలు మొత్తం. సో చాలా బాగా తగ్గిందని ఆయన చాలా సాటిస్ఫై అయ్యారు. కానీ మందులు ఆపేసిన ఒక 2 నెలలకి మళ్ళీ మొత్తం నిదానంగా స్టార్ట్ అయ్యి మొత్తం రిపీట్ అయిపోయింది. సో ఆయన ఆలోపతి అక్కడ ఇంజెక్షన్తో పని కాలని చెప్పి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన అక్కడ మందులు వాడారు. చాలా తక్కువ, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా మందులు వాడుతున్నా కూడా సోరియాసిస్ పెరుగుతూనే వచ్చింది. అప్పుడప్పుడు ఫ్లేరప్స్ ఉంటాయి. ఫ్లేరప్స్ అంటే ఇంకా కొత్త కొత్త ప్యాచ్లు రావడం, అవి ఇంకా పెద్దవడం, ఇట్లా నిదానంగా పాదాల వరకే ఉన్నది కాస్త ఈ ఎడం చేయి థంబ్ దగ్గరికి అండ్ తర్వాత లెఫ్ట్ పామ్ సెంటర్కి ఇట్లా గ్రాడ్యువల్గా ఇంకా పెరుగుతూ వస్తుంది అన్నమాట. సో దిస్ వాజ్ ద కంప్లైంట్. ఆయనకి ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది. అదేంటంటే సివియర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. చాలా హార్డ్ వర్క్, హెవీ వర్క్ చేస్తాడు. రోజుకి దాదాపు 150 కిలోమీటర్స్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ, కానీ ఇంత బ్యాక్ పెయిన్ ఉన్నా ఆయన వర్క్ ఏం ఆపడు. నడుము నొప్పి ఉంది కదా అని చెప్పి రెస్ట్ తీసుకోవడం ఇట్లాంటి పనులు ఏం చేయడు, వర్క్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఆయన ఇంకొక ఫీచర్, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన జనరల్స్ మనకు దొరికింది ఏంటంటే ఈ కాన్ టాలరేట్ హంగర్. ఆకలికి వెయిట్ చేయడు. ఇంకా తప్పదన్నప్పుడు ఇంకా కొంచెం ఇబ్బందిగానే వెయిట్ చేస్తాడు, కానీ ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం ప్లెజెంట్గా వెయిట్ చేయడు. డైజెషన్ ఈజ్ గుడ్, ఏం తిన్నా అరిగిపోతుంది. ఆయనకి 51 సంవత్సరాలు, బట్ నాన్ వెజ్ వెజిటేరియన్ క్వాంటిటీ ఎంత లెక్కలేదు, ఏం తిన్నా అరిగిపోతుంది. మోషన్లో చాలా రెగ్యులర్గా ఉంటుంది. నిద్ర సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు అంటే ఆయన రెస్పాన్సిబిలిటీస్ వల్ల. బికాస్ హీ రన్స్ సెక్యూరిటీ సర్వీసెస్, హీ హ్యాస్ టు చెక్ ఎవ్రీవేర్ దట్ ఈ సర్వీసెస్ ఆర్ అలాటెడ్. అంటే ఆయన ఏంటంటే ఎక్కడైనా వర్క్ జరుగుతుంది అంటే ఒక కన్స్ట్రక్షన్ వర్కే జరుగుతుంది, లేదా ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఇంకేదైనా ఒక బ్యాంక్ ఏటీఎం ఉంది, వాళ్ళకి సెక్యూరిటీ కావాలంటే ప్రైవేట్గా సెక్యూరిటీ పీపుల్ని ప్రొవైడ్ చేస్తాడు. సో ఆయనకి పడుకున్నా కూడా 24 గంటలు ఆలోచన నడుస్తూనే ఉంది. పలానా చోట వర్క్ కరెక్ట్గా ఉన్నాడా, పలానా చోట సెక్యూరిటీ పర్సన్ కరెక్ట్గా ఉన్నాడా, వాడు నిద్రపోతున్నాడా. సో నైట్ 1కి 2కి 4కి అట్లా ఒకసారి వాళ్ళకి వీడియో కాల్ చేసి కనుక్కోవడం, లేదా వీలైతే వెళ్ళి చూడడం ఆ లొకేషన్స్, ఇట్లా చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన అంత సివియర్గా బ్యాక్ పెయిన్ ఉంది. ఆయన ఎంఆర్ఐ తీయించుకుంటే మనకు కనిపిస్తుంది కదా లాస్ట్. ఓకే, L1 బాగానే ఉంది, L2 దగ్గర కొద్దిశం, L3 L4 L5లో బాగా కంప్రెషన్ జరుగుతుంది అన్నమాట. డిస్కులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, స్పైనల్ కార్డ్ని ప్రెస్ చేస్తున్నాయి, దీనివల్ల పెయిన్ వస్తుంది. ప్లస్ ఆయనకి ఇంకా కాళ్ళలో తిమ్ముర్లు రావడం, పడుకున్నప్పుడు కాళ్ళు ముద్దుపారినట్టు అనిపించడం, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా మాత్రం నడుము నొప్పి, అది ప్రధానమైన కంప్లైంట్. సో ఇంకా ఈ సిమ్టమ్స్ అన్నీ కన్సిడర్ చేసి ఆయనకి ఫెర్రమెటాలికం 200 ఒక డోస్ ఇవ్వడం జరిగింది. 200 ఇచ్చాము. దట్ వాజ్ ఇన్ ఫిబ్రవరి. ఒక్క డోస్ ఇచ్చిన తర్వాత ఆయనలో కొన్ని మార్పులు, సరే కొంచెం కేసులో మనం డీటెయిల్స్, ఆయన కేసులో మనం ఆయన మెంటల్గా ఏంటి ఆయన ప్రాబ్లం అనేది ప్రోబ్ చేసినప్పుడు ఆయనకి సెక్యూరిటీ సర్వీసెస్ వల్ల, ఆ బిజినెస్ వల్ల ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకంటే
మాట పడాల్సి వస్తుంది, సరిగా ఎవడన్నా సరిగా పని చేయకపోతే. సో చెప్పిన పని చెప్పింది చేయకపోతే, అసలు చేయకపోతే ఎందుకు సార్ మనం అంటాడు. ఆయన ఒక మాట అన్నాడంటే ఇంకా మనం ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు. నేను చేస్తాను అంటే చేస్తాడు అంతే, చేయకుండా ఉండడు. అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. సో ఎవరన్నా ఒక మాట అంటే చాలా కోపపడతాడు. అండ్ తన వల్ల ఏదైనా పొరపాటు, చిన్న చిన్న పొరపాట్లు అయితే ఎట్లా జరుగుతాయి, ఎందుకంటే మనుషులతో పని. మనం మనం పీపుల్ రిక్రూట్ చేసి అలా అక్కడ వర్క్ చేయించగలమే, కానీ వాడి క్వాలిటీ ఆఫ్ వర్క్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయలేం కదా. సో ఎవడన్నా వర్క్లో కొద్దిగా తక్కువ నిద్రపోతున్నాడు లేదా సీరియస్గా లేడు అంటే ఈయన గిల్టీగా ఫీల్ అయిపోతాడు. సో నా ప్రొఫెషన్కి నేను జస్టిస్ చేయలేనేమో అని చెప్పి తీవ్రంగా మదన పడుతుంటాడు. వెరీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ కాన్స్టిట్యూషన్. సో చాలా స్ట్రాంగ్, చూడగానే మనకు అర్థమవుతుంది దిస్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అని. సో వెరీ స్ట్రాంగ్ పర్సన్, రోబస్ట్గా ఉంటాడు, బ్రాడ్ షోల్డర్డ్, ఓకే, థిక్ ఆర్మ్స్ అండ్ ఆల్. నెక్స్ట్ ఆయనకున్న ఇంకొక వరి ఏంటంటే, ఒకే ఒక కొడుకున్నాడు, వాడు సరిగ్గా చదువుకోడు. ఏరా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవచ్చు కదా అంటే, నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ చేస్తాను అంటాడు. వాడు బిజినెస్ చేయడం ఈయనకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్లో ఈయన టెన్షన్ పడుతున్నాడు, వాడన్నా రిలాక్స్ అవ్వాలని ఈయన బాధ. సో ఇది మనకు దొరికిన కాజేషన్. ఆయనకి జనవరిలో ఫెరమెట్ 200 ఒక డోస్ ఇచ్చాము. విదిన్ 1 మంతే ట్రెమెండస్ రిలీఫ్ వచ్చింది. సో అంతవరకు ఆయన నడవడానికి కూడా ఈ క్రాక్స్ ఇవన్నీ వచ్చి బాగా నొప్పి తెలుస్తూ ఉండేది హీల్స్లో అంతా కూడా. ఆ క్రాక్స్ అన్నీ హీల్ అయిపోయేసి ఆయనకి ఫస్ట్ కంఫర్ట్ వచ్చేసింది బాగా. ఈ కుడ్ డూ హిస్ వర్క్ వెరీ కంఫర్టబుల్లీ. ఆయన స్టామినా పెరిగింది, ఆయన హాయిగా నిద్రపోగలుగుతున్నాడు, మోషన్ రెగ్యులర్గా అవుతుంది. ఈ కాలు ముందు వైపు ఉన్న సోరియాసిస్ కూడా చాలా బాగా రిజాల్వ్ అయిపోయింది. ఓకే. సో ఏంటిది, వై వై దిస్ కేస్ హ్యాస్ లెడ్ టు ఫెరమెట్? మనం చెప్పుకున్న సిమ్టమ్స్లో ఫెరమెట్కి ఏమి గైడ్ చేసింది అంటే, నేను ఇక్కడ మెయిన్గా యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే, దెర్ ఆర్ మెనీ మెథడ్స్ టు అరైవ్ ఎట్ సిమిలిమమ్. అండ్ హియర్ నేను ఎక్కువగా చూసింది ఆయన మెంటల్ పిక్చర్, ఆయన కాన్స్టిట్యూషన్, ఆయన పర్సనాలిటీ, అండ్ ఇంక జనరల్గా ఆయనకు టైం మొడాలిటీస్ తీసుకున్నాను. సో నా అనుభవం ఏంటంటే, ఫెరమిట్ ఈజ్ ఏ డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ రెమెడీ, అండ్ సమ్టైమ్స్ కాదు, ఆల్వేస్ వెన్ ఇండికేటెడ్ వెరీ ఫాస్ట్ యాక్టింగ్ రెమెడీ. 5 సంవత్సరాల నుంచి ఉన్న సోరియాసిస్ ఆయనకు ఒక 3-4 నెలల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఒక నెలలో ఎంత మార్పు వచ్చిందో మనం ఇప్పుడే చూసాం. ఓకే. సో ఒక్కోసారి ఇట్ ఇట్ టేక్స్ టైం. కొన్నిసార్లు ఫెరమెట్ కేసులు 6 నెలలు, సంవత్సరం కూడా పడతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ద కేస్ ఈజ్ ఫెరమెట్, ఇక్కడ నేను ప్రజెంట్ చేసిన కేస్ షీట్స్ అన్నీ కూడా మనం ఒక డోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిపిటేషన్స్ లేవు. మనం ఫెరమెట్ ఇచ్చాము, తర్వాత పేషెంట్ ఇంక రాలేదు. మా క్లినిక్లో ఎట్లా అంటే, ఒక పేషెంట్ వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము కంపల్సరీగా కాల్ చేస్తాం, ఎట్లా ఉన్నారు, తగ్గిందా లేదా, తగ్గకపోతే డాక్టర్ గారితో నాతో ఒకసారి మాట్లాడండి మళ్ళీ. అంటే మందులు అయిపోయాయి అట్లా అని కాదు, మధ్యలో కూడా ఎంక్వైరీ చేస్తాం, అసలు ఎట్లా ఉన్నారు, ఒకసారి క్లినిక్ వచ్చి కనిపించండి, ప్రోగ్రెస్ ఏంటి ఇట్లా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ఫెరమెట్ ఈజ్ ఇండికేటెడ్, వీ హ్యావ్ గివెన్ ఫెరమెట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తగ్గిపోయింది. వాళ్ళు ఒక విజిట్ తర్వాత ఇంక రాకపోవడానికి కారణం ఏంటంటే తగ్గిపోయింది. వాళ్ళు వచ్చిన ఏ కంప్లైంట్ అయినా సరే, అది బ్యాక్ పెయిన్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు, ఆ గుండె దడ అనీమియా కావచ్చు, హెడేక్ కావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్ కావచ్చు, చాలా సివియర్ గ్యాస్ట్రైటిస్ కొన్ని సంవత్సరాలుగా తగ్గంది కావచ్చు. ఓకే. ఏదైనా సరే, నేను ఏ కంప్లైంట్ అయినా, బోన్ పెయిన్స్, ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్లు, సో మోకాళ్ళ నొప్పులు, నాకు ప్రాక్టీస్ పెట్టిన మొదట్లో ఒక 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గడం కష్టం అనుకునేవాడిని. బట్ వన్స్ ఐ గాట్ టు నో అబౌట్ ద హార్డ్ మెటల్స్, 85 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మనం మెడిసిన్ ఇండికేట్ చేయాలి కానీ, ఇది నా అనుభవం. సో ఫెరమెట్ రెమెడీ ఇస్తే మామూలుగా యూ డోంట్ నీడ్ టు రిపీట్ ద మెడిసిన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అది కరెక్ట్గా పడిందంటే ఒక డోస్తోనే క్యూర్ అయిపోతుంది.
ఒకటి వస్తేనే ఎంత లాంగ్ టర్మ్ కంప్లైంట్ అయినా ఒకసారి పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. ఓకే, సో ఒక బ్రీఫ్ రివ్యూ ఇస్తాను ఫెరమ్ మెట్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు. ఫెరమ్ ఈజ్ ఏ హార్డ్ మెటల్. ఓకే, మనం మెటల్ మెటల్స్ నాన్ మెటల్స్గా డివైడ్ చేసుకుంటాం. మెటల్స్లో కూడా హార్డ్ మెటల్స్ సాఫ్ట్ మెటల్స్గా డివైడ్ చేసుకుంటాం కదా. సో ఇట్స్ ఏ హార్డ్ మెటల్. అంటే ఏంటి హార్డ్ మెటల్ అంటే వాటన్నిటికి కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి. ద ఫేస్ ఈజ్ స్క్వేరిష్ టు రెక్టాంగిల్. ఓకే, బ్రాడ్ జా లైన్ బ్రాడ్గా ఉంటుంది. ఈ చిన్ కూడా బ్రాడ్గా ఉంటుంది. సన్న నేరో చిన్ మెటల్ కాదు. నెక్స్ట్ వెరీ లెస్ ఆర్ నో ఫ్యాట్. దో దే ఆర్ బల్కీ. వాళ్ళు చాలా లావుగా స్ట్రాంగ్గా స్టౌట్గా ఉంటారు. బట్ మీరు అంత లావు పర్సనాలిటీలో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. అసలు ఒకసారి ఫ్యాట్ వాళ్ళు చెయ్యి ముందు పెడితే చేతిలో మొత్తం మజిల్ లైన్సే కనిపిస్తుంటాయి, ఫ్యాట్ కనిపించదు. థిక్ రఫ్ హెయిర్ ఆన్ స్కాల్ప్ అండ్ బాడీ. ఓకే, సో వీళ్ళ హెయిర్ కూడా చాలా థిక్గా రఫ్గా ఉంటుంది. స్కిన్ హాట్, రఫ్ టు టచ్. నేను బై రూల్ నియర్లీ కనీసం ఒక 70% ఆఫ్ మై పేషెంట్స్ నేను కంపల్సరీగా టచ్ చేస్తాను. ఎట్లా? ఐ టేక్ ద పల్స్ పర్సనల్లీ. సో నేను వాళ్ళని కంపల్సరీగా పల్స్ చూస్తాను. సో మనం పల్స్ చూసినప్పుడు ఏం నోటీస్ చేయాలా? నేను చాలామందికి పల్స్ పట్టుకొని సరే అని చెప్పేసి మందు రాసేస్తుంటాను. క్లినిక్లో మా జూనియర్స్కి అనుమానం, సార్ మాకేమో చెప్పకుండా నాడీ వైద్యం చేస్తున్నాడని. సో అక్కడ నేను చూసేది నిజానికి పల్స్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఆ స్కిన్ ఫీల్, హౌ ద స్కిన్ ఫీల్స్, వెదర్ ఇట్ ఈస్ వార్మ్, వెదర్ ఇట్ ఈస్ కోల్డ్, వెదర్ ఇట్ ఈస్ హాట్, వెదర్ ఇట్ ఈస్ రఫ్ ఆర్ స్మూత్, సిల్కీ, ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్టిక్కీ, whether it is what you say moist or dry for the feel. సో ఇవన్నీ ఫీల్ అవ్వడానికి పల్స్ చూస్తామండి ఎక్కువసార్లు. అఫ్ కోర్స్ పల్స్లో కొన్ని పెక్యులారిటీస్ ఉంటాయి, వాటిని బట్టి కూడా ఒకసారి రెమెడీ సెలెక్ట్ అవుతుంది. బట్ దట్ ఈస్ ఎ రేర్ ఫినామినా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోవడానికి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు వెదర్ దే ఆర్ ప్లాంట్స్, యానిమల్స్ ఆర్ మినరల్ కింగ్డమ్, ఇది అర్థం చేసుకోవడానికి నేను పల్స్ చూస్తాను. So that way I touch my patients, and all hard metals, not only ferrum, all hard metals, the skin is hard, rough and hot to touch. Okay, they have sharp eyes. అంటే they observe minute details. మనం క్లినిక్లోకి రాగానే, నేను డాక్టర్ గారు రాత్రి నిద్రపోలేదా మీకు సరిగా, నేను డాక్టర్ గారు మీరు భోజనం చేయలేదు, ఒంట్లో బాగాలేదా, మనం అందరికీ బాగానే కనిపిస్తుంటాం. దే అబ్జర్వ్ వెరీ ఫైన్ డీటెయిల్స్ అనమాట. అండ్ థిక్ బ్లంట్ నోస్. ఓకే, నోస్ షార్ప్గా ఉండడం అడల్ట్ ఫెరమెట్లో తక్కువ. ఫెరమెట్ ఈజ్ అడల్ట్, మెచ్యూర్ అడల్ట్ లైక్ 45-50, వాళ్ళకి ఆ టైంకి నోస్ బ్లంట్ అయిపోతుంది. బిగ్ హ్యాండ్స్ విత్ లాంగ్ థిక్ ఫింగర్స్. పెద్ద చేతులు, లాంగ్ థిక్ ఫింగర్స్ ఉంటాయి. ఓకే, ద కోర్ ఆఫ్ ఫెరమ్స్ ఈజ్ industrious. They are very hard workers, showing abnormal mental and physical stamina. So ferrum met ఒక వ్యక్తికి ఇవ్వాలి అంటే కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి పాయింట్. వాళ్ళ ఫస్ట్ పాయింట్, హౌ సిన్సియర్ దే ఆర్ ఇన్ ద వర్క్, హౌ మచ్ ఇంపార్టెన్స్ దే గివ్ టు ద వర్క్, అండ్ వాట్ ఈస్ దేర్ స్టామినా. సో ఫెరమెట్ పీపుల్ షో అబ్నార్మల్ స్టామినా. వాళ్ళు ఒక పట్టాన్ని అలసిపోరు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒక చెన్నై టు హైదరాబాద్ నాన్ స్టాప్గా డ్రైవ్ చేసుకొని, అక్కడ వర్క్ చూసుకొని, అక్కడ చాలా రోజంతా బిజీగా గడిపి, మళ్ళీ నైట్ నిద్రపోకుండా కార్ వేసుకొని హైదరాబాద్ టు చెన్నై డ్రైవ్ బ్యాక్ చేసుకొని, మరుసటి రోజు చెన్నైలో వర్క్ మామూలుగా చూసుకోగలడు. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెరమెట్. ఓకే, అంత దూరం డ్రైవ్ చేసి అక్కడ రోజంతా కష్టపడి మళ్ళీ నైట్ అంతా డ్రైవ్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ కష్టపడగలరు. ఓకే, కెన్ వర్క్ ఫర్ 20 to 24 hours వితౌట్ గెటింగ్ టైర్డ్. ఓకే, ఒక ఉమెన్, షీ ట్రావెల్డ్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ ఫర్ 32 hours లాంగ్ ఫ్లైట్ జర్నీ చేసుకొని, ఇంటికి వెళ్ళగానే టైర్డ్గా ఉంది, రెస్ట్ చేసుకుని, ఈ ఫీలింగ్స్ ఏం లేవు. వెళ్ళగానే షీ స్టార్టెడ్ క్లీనింగ్ హౌస్ అండ్ ఫర్ 10 hours వితౌట్ గెటింగ్ టైర్డ్. అట్లాగే ఒక ఆఫీసర్ గారు ఉన్నారు, గవర్నమెంట్ ట్రెజరీ ఆఫీసర్.
ఆయన మోకాళ్ళ నొప్పులతో వచ్చారు మెట్లెక్కడానికి. మెట్లెక్కుతుంటే చాలా నొప్పిగా ఉంది అని నవ్వుతూ చెప్తున్నాడు. చాలా నొప్పిగా ఉండి నవ్వుతున్నా అంటే నొప్పే కదండి అంటాడు. సో ఆయనకి ఫెరమెట్ ఎట్లా సెలెక్ట్ అయిందంటే, ఆయనకు 105 ఫీవర్ ఉంది. ఆ రోజు శాలరీ డే. ఆయన సంతకాలు పెట్టకపోతే అందరి శాలరీలు ఆగిపోతాయి. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని హీ హీ కెప్ట్ ఆన్ సైనింగ్ ద పేపర్స్ ఫర్ 10 అవర్స్. అంత ఆ అవసరమైన పేపర్ వర్క్ అంతా ఆయన అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఈయన అకౌంటింగ్ రెడీ చేస్తేనే శాలరీస్ రిలీజ్ అవుతాయి. సో 10 గంటలు 105 ఫీవర్తో ఉన్నా కూడా కష్టపడి మొత్తం ఆయన సబ్మిట్ చేయాల్సిన పేపర్ వర్క్స్ అన్ని సబ్మిట్ చేసి తర్వాత ఇంటికి వచ్చాడు. అంటే దట్ ఈస్ ద స్టామినా ఆఫ్ ఫెరమ్. నెక్స్ట్, హీ టేక్స్ న్యూ రెస్పాన్సిబిలిటీస్. కొత్త పని ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇక్కడ బాధ్యత తీసుకోవాలంటే ఫెరమ్ ముందుంటాడు. ఓకే. సో అది నాకు వచ్చా రాదా, నేను చేయగలనా లేదా, ఈ సెల్ఫ్ డౌట్స్ తక్కువ. దే వెరీ ఇంట్రెస్టింగ్లీ టేక్స్ న్యూ రెస్పాన్సిబిలిటీస్. బట్ తొందరపడి పని చేయరు. వాళ్ళు పని తీసుకున్నారంటే దాన్ని పూర్తిగా స్టడీ చేసి దాన్ని బాగా ప్లాన్ చేసి ఒక మెథడ్ క్రియేట్ చేసుకుని దే స్టిక్ టు స్టాండర్డ్ ప్రూవెన్ మెథడ్స్. ఎక్స్పెరిమెంట్లు చేయరు ఫెరమెట్లు వాళ్ళు. ఫెరమెట్ లీడర్స్ కానీ ఫెరమెట్ వర్కర్స్ దే డూ వెరీ గుడ్ జాబ్ బట్ ఇన్ స్టాండర్డ్ ప్రూవెన్ మెథడ్స్. ఓకే. All disciplined. All their work is well structured and time bounded. They show excellent self discipline and expect it from others too. Hence, they make excellent subordinates but very strict or horrible bosses. They never think or hesitate to remove poor performance from their team. సో ఫెరమెట్ వాళ్ళ దగ్గర పని చేయడం అంటే నరకం, ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్. వాడు మన దగ్గర పని చేస్తుంటే మాత్రం మనకి స్వర్గం. వాడు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దాన్ని మొత్తం కంప్లీట్ చేస్తాడు. సో ఫెరమెట్ మేక్స్ ఏ గుడ్ సబార్డినేట్ అండ్ హారిబుల్ బాస్. లెస్ ఎమోషనల్. వాళ్ళకి ఫీలింగ్స్ అంటే వాళ్ళకి అన్నీ కూడా ఆరమెట్కి ఫెరమెట్కి ఉండే ఒక పోలిక ఏంటంటే దే ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నాన్నగారు చనిపోయారు చిన్న వయసులోనే. ఈయనకి 21 ఏళ్ళు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడు. వీళ్ళ బాధ్యత నాది, వీళ్ళందరినీ సెటిల్ చేసేదాకా నేను పెళ్లి చేసుకోను అని 21 ఏళ్ల వయసులో డిసైడ్ అయ్యి ఫ్యామిలీ మొత్తాన్ని నిలబెట్టి తర్వాత ఈయన తన గురించి తాను ఆలోచిస్తాడు. అది ఫెరమెట్. ఓకే. బట్ దీనిలో ఏంటి, వాళ్ళ మీద అంత ప్రేమ, వాళ్ళు కష్టపడితే చూడలేడా, వాళ్ళ బాధ్యతలు అన్నీ తన మీద తనకంటే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ, ఇవన్నీ కాదు. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. మా నాన్నగారు చనిపోయారు, కుటుంబ బాధ్యత నాది. సో నా బాధ్యత నేను చేస్తాను అంతే. అంత మిగతా ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటుంది, బట్ వై దే డూ, ద మెయిన్ మోటివేషన్ ఈజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ రదర్ దెన్ లవ్. దే పుట్ దేర్ జాబ్ బిఫోర్ దేర్ ఫ్యామిలీ. పనిలో వాళ్ళ అవసరం ఉంటే ఇంట్లో వాళ్ళ అవసరం కంటే ముందు పనికి వెళ్ళిపోతారు. అండ్ దే సెలెక్ట్ వర్క్ విచ్ దే ఫీల్ ఈజ్ వెరీ డిమాండింగ్. చిన్న చిన్న పనులు, తేలిగ్గా చేసే పనుల కంటే కూడా కష్టంగా చేసే పనులు, హార్డ్ వర్క్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బికాస్ దే వాంట్ టు డూ వర్క్, హార్డ్ వర్క్, ఇండస్ట్రియస్. దట్ ఈస్ ఫెరమ్. అండ్ యూజువల్లీ ఫెరమ్స్ ఆర్ సీన్ ఇన్ ఆర్మీ, బిజినెస్ అండ్ అగ్రికల్చర్. చాలామంది సీనియర్ రైతులు, ఓకే, హూ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ అగ్రికల్చర్, దే ఆర్ ఫెరమ్స్. ఓకే. మామూలుగా పల్లెటూరు నుంచి వచ్చే రైతుల్లో ఫెరమ్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే దే హ్యావ్ దట్ బిల్ట్. వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉంటారు, వెరీ ఆర్డర్లీ, పక్కాగా ఉంటారు, టైం బౌండెడ్గా ఉంటాయి వాళ్ళ పనులన్నీ, మాట ముక్కుసూటిగా ఉంటుంది, పని అంత ఎక్సలెంట్గా చేస్తారు. ఈ రైతుల్లో కూడా ఫెరమ్స్ చాలా ఎక్కువ వస్తారు. వెల్ బిల్ట్, టఫ్ అండ్ ఇండస్ట్రియస్. దేర్ పెయిన్ టాలరెన్స్ ఈజ్ వెరీ హై. కెన్ వాక్ 2 kilometers విత్ బ్రోకెన్ యాంకిల్. యాక్సిడెంట్ అయింది, యాంకిల్ జాయింట్ ఇరిగిపోయింది, ఆ నొప్పి ఓర్చుకుంటా 2 kilometers నడవగలరు. మామూలుగా అయితే అట్లా యాంకిల్ జాయింట్ ఇరిగితే వేరే కాన్స్టిట్యూషన్స్ ఒక అడుగు కూడా వేయలేవు, కొన్ని కాన్స్టిట్యూషన్స్ అయితే. అట్లాంటిది దే డోంట్ కేర్. పెయిన్ భరించడం వాళ్ళకి చాలా చిన్న విషయం. ఎంత ఎముక విరిగిపోయినా కూడా ఆ నొప్పిని తట్టుకొని ఏమి నొప్పి లేనట్టు మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫెరమెట్, ఆల్ హార్డ్ మెటల్స్ అన్ని, టేక్ ఇట్ బీట్ ప్లాటినా, ప్రలాడియం, ఆరం, మెర్క్సాల్, క్యూప్రమ్, ఏది తీసుకున్నా కూడా వాళ్ళకి ఎంత పెయిన్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. ఫర్ దెమ్ డూయింగ్ వర్క్ డిసిప్లిన్ అండ్ ఆర్డర్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వర్క్ చేయడం కాదు, పని చేయడం కంటే కూడా పని పర్ఫెక్ట్గా చేయడం, నీట్గా చేయడం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. ఇది ఫెరమెట్ గురించి.
ఆ, ఇంతేనండి నా కేసు ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు. యాక్చువల్గా ఏంటంటే నిన్న కూడా నేను సార్. ఒక పిరమిడ్ కేసే చెప్దాం అనుకున్నాను. ఓకే. క్లినిక్ లో కూర్చున్నప్పుడు ఆ, ఉమ్, మీతో మాట్లాడాను కదా, అప్పుడు అనుకున్నాను కూడా. ఉమ్, అంటే ఉమ్, ఆ టక్కున పిరమిడ్ కేసే వచ్చింది. పిరమిడ్ కేసు ఉమ్. వచ్చిన తర్వాత మైండ్లో వచ్చిన తర్వాత ఆ కేసు మొత్తం మామూలు ఫైలింగ్ చేయడం మర్చిపోయాను అన్నమాట, తీసుకురావడానికి. ఓకే, ఓకే. బట్ కొన్ని పాయింట్స్ మాత్రం ప్రొజెక్ట్ చేస్తాను. సూపర్ కేసు. యాక్చువల్గా మీ కేసు ఉమ్. చెప్తుంటే నా కేసు మీరు చెప్తున్నట్టుంది. వా- ఎక్కడైతే పిరమిడ్ అంతేగా. ఆ! ఏంటంటే ఒక ఆయన సమ్ 55 ఇయర్స్ అన్నమాట ఏజ్. 55 ఇయర్స్ ఏజ్‌లో ఓకే. ఉమ్. వినిపిస్తున్నాను గదండీ నేను? వినిపిస్తుందండి, క్లియర్గా వినిపిస్తుంది. ఆ! అయితే 50 ఇయర్స్ ఉంటాయేమో. ఆయన మంచి టఫ్ ఉంటాడు. టఫ్ పర్సనాలిటీ. మంచి హైట్ ఉంటాడు. అయితే ఆహ్, చాలా హైట్ ఉంటాడు. మంచి టఫ్ పర్సనాలిటీ ఉంటుంది. ఆయన ఎందుకొచ్చాడంటే ఆయన వచ్చిన కంప్లెయింట్స్ ఏంటంటే సివియర్ నీ పెయిన్స్. సివియర్ నీ పెయిన్స్, అసలు కదలడానికి కూడా రావట్లేదాయన. కష్టంగా నడుస్తున్నాడు. సర్వికల్ స్పాండిలోసిస్ ఉంది. లంబార్ స్పాండిలోసిస్ ఉంది. ప్లస్ ఏంటంటే హైపర్‌టెన్షన్. అయిన తర్వాత ఆయన టఫ్ అండ్ డిసిప్లైన్డ్ మీరన్నట్టుగా. చాలా డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళ మిసెస్ కూడా వచ్చిందనమాట. ఆమెతో మాట్లాడితే ఆహ్, ఆమె ఆయన ఒక మాట మాట్లాడితే కామ్ ఉండిపోతుందనమాట. ఇంగా ఆమె మాట్లాడలేదు. ఆమె ఆమె ఆమెకు కూడా నీ పెయిన్స్ వచ్చాయన్నమాట. ఆమె స్టాఫ్ సెక్రటరీ అనిపించింది ఆయన ముందల. అంత డామినేటింగ్ పర్సన్ అనిపించింది. తర్వాత నేను వాళ్ళ మిసెస్‌తో కన్ఫర్మ్ చేసుకున్నాను. అవును సార్, ఆయన చాలా డామినేషన్ సార్. మనం అంటే సార్ ఆయన కరెక్టే ఉంటాడు. తప్పు లేదని కాదు. ఆయన కరెక్టే మాట్లాడతాడు గానీ అన్నదన్నమాట. సో, అంత డామినేటింగ్ పర్సను. ఎంత ఇండస్ట్రియస్ అంటే ఆయన ఆహ్, ఆహ్, ఆయన ఒక పిల్లోడిని పెట్టుకొని వాళ్ళ కొడుకు వాళ్ళ మిసెస్ ఏమో హైదరాబాద్‌లో వర్క్ చేస్తది. ఆహ్, ఒక అబ్బాయిని పెట్టుకొని, ఇంకో అబ్బాయి ఏమో మహబూబ్‌నగర్‌లో ఉంటాడు. ఆ అబ్బాయికి పొద్దున్నే వంట చేసి, మొత్తం రెడీ చేసి, మళ్ళీ స్కూల్‌కెళ్ళొచ్చి, మళ్ళీ ఇల్లంతా వర్క్ చేసుకొని, మళ్ళీ వాడికి చదివిచ్చి, మళ్ళీ మిగతా వర్క్స్ అన్నీ చూసుకొని పడుకుంటాడనమాట. చాలా ఇండస్ట్రియస్, డెడికేటెడ్ పర్సన్. ఆహ్, అయిన తర్వాత ఆహ్, ఎంత వర్క్ అయినా చేయగలుగుతాడు. చాలా డామినేటింగ్ పర్సన్, ఇండస్ట్రియస్. ఇంకోటేంటంటే మెటల్స్ మోస్ట్‌లీ సిఫిలిటిక్ పేషెంట్స్ ఉంటారు ఎక్కువ మటుకు. మెటాలిక్ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మోస్ట్‌లీ సోరికి తక్కువ, సైకోసిబిలిటీకి ఎక్కువుంటారు. అయిన తర్వాత ఐ యామ్ రైట్. అదేంటంటే నాకు కనిపించింది ఆయన మాటల్లో, ఆయనతో మాట్లాడుతుంటే ఐ యామ్ రైట్. నేను కరెక్ట్ గదా అన్నట్టుంటాడనమాట. ఇంక ఆమె ఏం మాట్లాడుతది? వాళ్ళ భార్య ఏం మాట్లాడదు. అప్పుడు జూసి నేను పిరమిడ్ 200 ఇచ్చా. పిరమిడ్ 200 ఇస్తే నెక్స్ట్ ఒక 1 మంత్‌లోనే నీ పెయిన్ చాలా తగ్గాయి సార్. హ్యాపీగా నడుచుకుంటూ వచ్చాడు తెలుసా? ఆ నెక్స్ట్ విజిట్‌లో బీపీ టాబ్లెట్ మానేసినాడు. యాక్చువల్‌గా దాదాపు 10 ఇయర్స్ నుంచి వాడేవాడు బీపీ టాబ్లెట్. కంప్లీట్ మానేసినాడు. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అయింది. ఇప్పటికి కూడా బీపీ టాబ్లెట్ లేదు. నార్మల్‌గా ఉన్నాడాయన. అయిన తర్వాత నెక్ పెయిన్ తగ్గింది. లంబార్ పెయిన్ చాలా మటుకు తగ్గింది. దాదాపుగా ఒక 8, 9 మంత్స్ వరకు రిపీట్ చేయాల్సిన అవసరం పడలేదు. అయిన తర్వాత ఎప్పుడు మళ్ళీ అంటే సార్ మధ్య అయిన తర్వాత వాళ్ళ మిసెస్ వచ్చింది. ఇంకొకటేంటంటే ఐ కన్ఫర్మ్డ్ సిఫిలిటిక్ ఫ్యామిలీ ఎట్లా అంటే వాళ్ళ అబ్బాయికి ఆహ్, వాళ్ళ అబ్బాయి చదవట్లేదని తీసుకొచ్చాడు యాక్చువల్‌గా. నెక్స్ట్ 1, 2 విజిట్స్ తర్వాత ఆయనకి బీపీ తగ్గిపోయింది. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. వాళ్ళ అబ్బాయి ఏంటి అంటే వాడికి టెస్టోస్టిరాన్ లేదు. హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నాయి. చదవట్లేదు. టెస్టోస్టిరాన్ గూడా లో ఉంది. అన్ని ఇంజెక్షన్స్ ఇస్తా ఉన్నారన్నమాట. సో, అదనమాట ఫ్యామిలీ హిస్టరీ. రెండో వాడు గూడా కొంచెం హైపర్ యాక్టివ్‌గానే ఉన్నాడు. ఇట్లా ఒక ఫ్యామిలీ గూడా మెటాలిక్ ఫ్యామిలీ ఉంది. సిఫిలిటిక్ ఫ్యామిలీ ఉంది. సో, ఇచ్చిన తర్వాత మళ్ళా 8, 9 మంత్స్ తర్వాత మళ్ళా మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య ఎక్కువున్నాయి సార్ అన్నాడు. ఎందుకంటే వాళ్ళ మిసెస్ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఆ అబ్బాయి గూడా హైదరాబాద్‌లో షిఫ్ట్ అయినాడు. మో రెగ్యులర్‌గా అంత నొప్పులున్నా, అంత ఇబ్బందున్నా గూడా కార్ డ్రైవింగ్ చేసుకొనొస్తాడు హైదరాబాద్‌కి రెగ్యులర్‌గా. 1, 2 డేస్‌కోసారి. అప్పుడు అట్లా వద్దు సార్, మీరు అంత మరీ స్ట్రెయిన్ చేయకండి. మీ ఇబ్బందిని చూసుకొని బస్‌కెళ్ళంటే ఇంక బస్‌కెళ్ళినప్పుడు కొంచెం నయంగా ఉంది సార్ అన్నాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల్సొచ్చింది.
8-9 మంత్స్ తర్వాత ఇప్పటికి కూడా నార్మల్గా ఉన్నాడు. నో హైపర్ టెన్షన్, నో పెయిన్స్, నథింగ్. దట్ ఈస్ ద కేస్. సార్ చెప్పిన తర్వాత నాకు తీసుకొచ్చిన బాగుండే అనిపించింది కానీ అది ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఓపెన్ హార్ట్లీ ఆస్క్ డాక్టర్ సాయి వినయ్. ఏంటండి అడగొచ్చు ఏమైనా పర్లేదు. సార్ చెప్తుంటే ఓకే అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేటప్పటికి ఇలా పట్టడం చాలా కష్టంగా ఉంటుంది సార్. దానికి ఏం ఉపాయం ఏదైనా చెప్పండి. ఇంకా ఏం చేయమంటే అది చేస్తాను. డాక్టర్ గారు చెప్తారు, వినయ్ గారు చెప్తారు. అంటే అంటే రెమెడీని పట్టడం కష్టమా లేకపోతే మెటల్ పట్టడం కష్టమా? రెమెడీ పట్టడం అది ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇలాంటివన్నీ ఉంటే అవును అనిపిస్తుంటది. కానీ మామూలుగా జనరల్ గా ఒక కేసు వస్తే పట్టడం కష్టం అవుతుంది సార్. దానికి ఏంటి? వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ ఎవరితో శ్రీనివాస్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ శ్రీనివాస్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ అసలు వినపడటం లేదు, బ్రేక్ అవుతున్నది. వేరే వాళ్ళు మాట్లాడతారు సార్, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, వినయ్ గారు మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. సార్ చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు సార్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. కేసులో మనం దేనికి రెమెడీ కరెక్ట్గా పట్టుకోవడానికి నో షార్ట్ కట్. దానికి ఒకటే మార్గం. వాట్ వీ లెర్న్ హియర్, మనం హోమియో బ్రదర్హుడ్లో కానీ మన రకరకాల కోర్సుల్లో కానీ నాకు తెలిసి మనం నేర్చుకుంటుంది మెయిన్గా ఏంటంటే టెక్నిక్స్. ఇప్పుడు మనం ఒక నదిలో ఉన్నాము, నది ఒడ్డున కూర్చొని మన చేతికి ఒక గాలం ఉంది, ఆ గాలంతో చేపను పట్టాలి. ఓకే, ఈ చేపను పట్టడానికి ఏ విధంగా వేస్తే చేపలు పడతాయో, ఏ ఒడుపు, ఏ వాలు, ఏ విసురు, ఏ ఎర వేసి ఎడితే చేపలు పడతాయో రకరకాల మెథడ్స్ మనం నేర్చుకుంటున్నాం. ఏ ఎరకి ఏ చేప పడుతుందో తెలియదు. సో మనల్ని మనం ట్రైన్ చేసుకుంటూ పోవడమే, మన కళ్ళని మనం ట్రైన్ చేసుకుంటూ పోవడమే. సో ఎక్కువ పేషెంట్లను చూడగా అనుభవంతో కొంతవరకు పని సులువు అవుతుంది. కానీ ఒకే ఒక మార్గం, నేను మా క్లినిక్లోకి ఎవరన్నా నేర్చుకోవడానికి వస్తే పిల్లలు హోమియోపతి కోర్స్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు నేర్చుకుందామని వచ్చిన వాళ్ళకి ఒక వారం 10 రోజులు ఊరకు కూర్చోబెట్టి కమ్మని పేషెంట్ చెప్పేది వినమని చెప్తాను. వినమని అంటే ఎందుకని, వాళ్ళకి ముందు అసలు పేషెంట్ ఎట్లా ఉంటాడు, ఎట్లా మాట్లాడతాడు అలవాటు అయ్యేదానికి. నెక్స్ట్ వాళ్ళు ఉండే డ్యూరేషన్ని బట్టి వాళ్ళు ఒక నెల రోజులు ఉంటారంటే 10 రోజులు, లేదా ఒక 6 నెలలు, సంవత్సరం ఉంటారంటే 3-4 నెలలు ఓన్లీ కేస్ టేకింగ్లోనే ట్రైనింగ్ ఇస్తాం. కేసు ఎలా తీసుకోవాలి. వాళ్ళు పేషెంట్ని తీసుకెళ్ళి కేసు తీసుకొని మళ్ళీ వస్తారు. మళ్ళీ నేను పేషెంట్ని వాళ్ళ కళ్ళ ముందు కేసు తీసుకొని అందులో ఏమేమి పాయింట్లు మిస్ అయ్యారు, ఏమేమి కరెక్షన్ చేసుకొని నేర్పిస్తాం. తర్వాత ఇవన్నీ వాళ్ళు కేస్ టేకింగ్లో బాగా ఆరితేరిపోయారు, మొత్తం సిమ్టమ్స్ అన్నీ తీసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత మొదట మనం క్లాసికల్ మెథడ్లో ఏంటి, ఫిజికల్ జనరల్స్, మెంటల్ జనరల్స్, పర్టికులర్స్లో పీక్యూఆర్ఎస్లు అన్నీ తీసుకొని దేనికి వెయిటేజ్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదో డిసైడ్ చేసుకొని మయాజన్స్ ప్రకారం రూబ్రిక్ సెలెక్షన్ చేయడం నేర్పిస్తాం. సో ఈ క్లాసికల్ మెథడ్లో వాళ్ళు మందులు ఇవ్వడానికి రెడీ అయ్యారనుకున్న తర్వాత అప్పుడు వీ స్టార్ట్ విత్ ప్రెడిక్టివ్ హోమియోపతి, లేదు ఇంకా రాజన్ శంకరన్ గారి మెథడ్ కానీ, ఇంకా మనకి నా దగ్గర ఉన్న ఈ మెథడ్స్ నేర్పిస్తాం. బట్ ఇంత టెక్నిక్స్ నేర్పించినా కూడా ఓకే, వాట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ అంటే మనం ఎక్కువ ఈజీగా పేషెంట్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి అంటే నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ఎక్కువ మెట్రియమెడికా చదవడమే. సో ఫస్ట్ స్టెప్ కేస్ టేకింగ్. ఏ వెల్ టేకెన్ కేస్ ఈజ్ హాఫ్ క్యూర్డ్. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం కరెక్ట్గా కేసు తీసుకున్నాము, ఆ కేసు మనం సాల్వ్ చేయలేకపోయినా ఇంకో ఎక్స్పర్ట్కి పంపించడానికి వీలు ఉంటుంది. ఆ కేసుని లేదు మనమే ఈ కేసు తగ్గట్లేదే అని మళ్ళీ ఆ కేస్ షీట్ చూస్తే మనం ఇక్కడ పొరపాటు చేసాం కదా అని కనుక్కోవడానికి ఉంటుంది. అందువల్ల సమగ్రంగా తీసుకున్న కేసు ఇది మనకు ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్. నెక్స్ట్ రెండో పాయింట్,
రకరకాల టెక్నిక్స్ గురువుల దగ్గర నేర్చుకోవడం అది ఓకే. బట్ దీనికంటే కూడా ముఖ్యంగా నాలెడ్జ్ ఆఫ్ మెటీరియా ఓకే. సో వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ ద పేషెంట్ అండ్ వాట్ ఈస్ క్యూరేటివ్ ఇన్ ద మెడిసిన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు అప్లై ద లెటర్ ఫస్ట్. సో మనం క్యూర్ చేయాలి, మనం ఎంత మెటీరియా చదువుకుంటే అంత ఈజీగా మనం రెమెడీ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఒకటే సార్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సాధన ఉన్న పనులు సమకూరు ధరలోన. సో చేస్తూ చేస్తూ ఉంటేనే వస్తుంది. ఇది నేను నేర్చుకున్న విధానం అయితే అదే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. చంద్రమోహన్ గారు చెప్పాలి తర్వాత. డాక్టర్ గారు చాలా కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. భాస్కర్ థ్యాంక్ యూ గారు. సార్. చిన్న ఒక సార్ చిన్న సార్ డాక్టర్ గారు ఏంటి అంటే ముందు కేస్ టేకింగ్ ఎంత బాగా చేయగలిగితే అంత కేసు బాగా వస్తుందండి. గుర్తుంచుకోండి. కేస్ టేకింగ్లో హర్రీగా నెక్స్ట్ కేసు రాయాలి అని మైండ్లో పెట్టుకోకండి. ఈ కేసు రాస్తున్నారో ఆ కేసు మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. ఆ వ్యక్తిని అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి యొక్క భావన ఏంది, ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంది, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంది. అప్పుడు మీరు రాను ఆ వ్యక్తి కూర్చున్నప్పుడు మాకు అట్లా వాడి యొక్క ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్లో మళ్ళీ దాన్ని బట్టి మెయిన్ పాయింట్ తీసుకొని మళ్ళీ పర్సన్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కేస్ టేకింగ్లో పర్సన్ ఉండాలి. ఫస్ట్ గుర్తుంచుకోండి. ఏదో కేస్ టేకింగ్లో సిమ్టమ్స్ ఉంటాయంటే కుదరదు. కేస్ టేకింగ్లో పర్సన్ ఉండేట్టుగా కేస్ టేకింగ్ చేయాలి. రెండోది ఏంటి అంటే కేస్ టేకింగ్ తర్వాత మనము మెటీరియల్ కాబట్టి బాగా చదవాలండి. మెటీరియల్ చదివేటప్పుడు మేము నేర్చుకునే టైంలో జగన్మోహన్ మాస్టర్ గారు ఒకటి చెప్పారు. ఒక డ్రగ్ని ఒక 1 వీక్ మెడిటేట్ చేయాలి. ఆ డ్రగ్ వాడు చదువుతుంటే నీ ముందు వచ్చి నిలబడేట్టుగా చదవాలి. అట్లా ఒక 1 వీక్ డ్రగ్ మెడిటేషన్ అంటే చదవడం. మెడిటేషన్ అంటే కూర్చొని మెడిటేషన్ కాదు. అంటే మనం తిన్న ఆ డ్రగ్ గుర్తు రావాలి, తాగిన ఆ డ్రగ్ గుర్తు రావాలి. అట్లా చదివాం సార్. మాకు అట్లా చదివించారు కూడా ఆయన. ఎట్లా అంటే ఒక డ్రగ్ని ఫస్ట్ కెంట్లో చదివాం, తర్వాత ఫారింట్లో చదివాం, తర్వాత క్లార్క్లో చదివాం, తర్వాత రెడ్ లైన్ సిమ్టమ్. ఇది ఒక చదివినప్పుడు మనకు ఒక కన్ఫ్యూజన్ కూడా వచ్చేస్తుంది. అన్నిట్లో మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నిట్లో అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. తర్వాత రెడ్ లైన్ సిమ్టమ్స్ కానీ అలైన్స్ కానీ చదువుతుంటే మళ్ళీ కొన్ని ప్రామినెంట్గా పాయింట్స్ వస్తాయి. అయిన తర్వాత మళ్ళీ మెటీరియల్ మళ్ళీ కెంట్ చదవాలి. అప్పుడు నీకు బాగా ఒక డ్రగ్ పిక్చర్ మైండ్ పడుతుంది, కేస్ టేకింగ్ పడుతుంది, అప్పుడు మ్యాచింగ్ వస్తుంది. దట్ ఈస్ ఇంతే ప్రిస్క్రిప్షన్ మొత్తం కూడా. ముందు ఇది అయిన తర్వాత, అన్నం అయిన తర్వాత పరమాన్నం, డిఫరెంట్ మెథడ్స్ అన్ని తర్వాతనే. ముందైతే ప్రిస్క్రిప్షన్ రావాలి. ఫస్ట్ యూ షుడ్ బి డెవలప్ యాజ్ ఏ ప్రిస్క్రైబర్. దాని తర్వాతనే మిగతా మెథడ్స్ అన్ని. కానీ ముందే మెథడ్స్ పెట్టుకుంటే మాత్రం మీరు కన్ఫ్యూజన్ అవుతారు. అంతే కదండి. ఒక చిన్న పాయింట్ అండి నాకు గమనించినటువంటిది, జస్ట్ వాంటెడ్ టు షేర్. ఈయన సెక్యూరిటీ సిస్టమ్స్ లో పనిచేస్తున్నారు కదా, అది కూడా ఒక సిమ్టమ్ గా తీసుకుంటే బాగుంటుందండి. సార్ మీ పేరు చెప్పండి సార్. మీ పేరు ఎక్కడ? నా పేరు జయరామ, బెంగళూరు. ఓకే, వీడియో ఆన్ చేయండి సార్. అట్టగే జయరామ్ గారు కేసు ప్రజెంట్ చేస్తున్నారు. we will see and for discussion purpose. Difficult and incurable case, difficult case, hysterical case. I'm unable to switch on the video. మాట్లాడండి సార్, మాట్లాడుతూ చేయండి. I think am I visible, right? Yes. అదే ఆయన సార్ నమస్కారం అండి. అదే డాక్టర్ వినయ్ గారు చెప్తున్నప్పుడు మా దగ్గర కూడా కొన్ని నమస్తే అండి. మా దగ్గర కూడా అంటే మీరు ఆర్మీ అగ్రికల్చర్ అని చెప్పారు కదా, ఈ దీంట్లోనే కాకుండా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కోఇన్సిడెంటల్గా ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ మీద పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఫెర్రోమెట్ దానికి సంబంధించిన వాళ్ళకి ఇటువంటి బ్యాక్ డ్రాప్ ఉంటుంది, బాగా కష్టపడి చేసేటువంటిది. అదే మీరు హార్డ్ మెటల్స్ అవి అన్నారు కాబట్టి ఈ పాయింట్ చాలా, మీరు కేసు చెప్తున్నప్పుడే చాలా స్ట్రైకింగ్ గా నాకు అనిపించినటువంటిది జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే
తను కేసు ప్రజెంట్ చేస్తాను చెప్తారు సార్ జయరామ్ గారు. చేస్తానండి. నాకు టైం లేదు కానీ ఫాస్ట్. ఇంకా విల్ షేర్ మై స్క్రీన్. నా స్క్రీన్ కనిపిస్తుందండి? ఓకే సార్. కొంచెం ఫాంట్ సైజ్ పెంచండి క్లియర్. కనబడుతున్నదండి స్క్రీన్ కనబడుతున్నది. కనబడుతుంది. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. మా దగ్గరికి ఒక పెక్యులియర్ కేస్ వచ్చింది. మేము ఎప్పుడూ కూడా ఇటువంటి కేస్‌ని చూసి ఉండలేదు. ఈ పేషెంట్ పేరు ఏంటంటే శశాంక్ అని చెప్పేసి 27 ఇయర్స్ బాయ్ మా దగ్గరికి వచ్చేటప్పటికి. What their parents was telling to us is he's a rank student and BE Computer Information Science అని కూడా దాంట్లో చేర్పించారు. బట్ ఇనీషియల్లీ వాట్ వి వర్ టోల్డ్ ఇస్ హి హస్ ఆల్రెడీ పాస్డ్, బట్ లేటర్ వి కేమ్ టు నో అతను కంటిన్యూ చేయలేదని చెప్పేసి. ఇది బ్యాక్ డ్రాప్ అంటే వాళ్ళ పేరెంట్స్ రిటైర్ అయిపోయినారు. వాళ్ళ ఫాదర్ ఈజ్ అ రిటైర్డ్ పర్సన్. సిల్క్ బోర్డ్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ మదర్ కూడా హోమ్ మేకరే. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే డ్యూ టు సమ్ పర్సనల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ హీ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కాన్వెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్‌కి షిఫ్ట్ అయ్యాడని చెప్పేసి. అక్కడి నుంచి పిల్లలు ఏదో ఏడిపించడం మొదలెట్టారని అలా అని చెప్పుకుంటూ వచ్చారనమాట. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆయనకి టూ మచ్ సెల్ఫ్ టాకింగ్. సో ఏదో తనలో తనే చాలా ఎక్కువగా మాట్లాడేసుకుంటూ ఉంటాడు. హాలుసినేషన్స్ విపరీతం అనమాట. అంటే అతనికి ఏంటంటే ఎప్పుడు కూడా కళ్ళ ముందు ఒక పోలీసు, డీఎస్పీ, ఒక తర్వాత దొంగలు ఉన్నారా లేదా అంటే ఏదో గొడవ మాట. కళ్ళ ముందు ఏదో గొడవ ఉంటూ ఉంటుంది. పోలీస్ కమిషనర్ గాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆ పర్టిక్యులర్ సంబంధించినటువంటి సినారియోస్‌ని డిస్క్రైబ్ చేస్తుంటాడు. అటువంటి పిక్చర్స్ ఆయన కళ్ళ ముందు ఎప్పుడూ ఒక సినిమా లాగా, ఒక రీల్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆయనకి మాత్రమే. సో మా దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఫింగర్ చూపించి ఈయన మోదీ, ఈయన నాకు జాబ్ ఇస్తాడని చెప్పి అంటాడనమాట. సో మేము యాక్సెప్ట్ చేసాము. సరే ఓకే బానే ఉందని చెప్పేసి. చాలా ఫాస్ట్‌గా నడుస్తుంటాడు. పెద్ద జంపింగ్ చేస్తుంటాడు. చాలా లౌడ్‌గా షౌట్ చేస్తుంటాడు. ఒకసారి తుమ్మడం మొదలెట్టాడంటే కనీసం ఒక 25, 40, 25 నుంచి 50 దాకా వెళ్ళిపోతూ ఉంటాయి తుమ్ములు. చాలా లౌడ్‌గా స్నీజింగ్ ఉంటుంది. లౌడ్ మ్యూజిక్ కావాలి. బండి మీద వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చినా, మీరు బయటికి తీసుకెళ్ళినా సరే హీ హీ పుట్స్ లౌడ్ మ్యూజిక్ ఇన్ ద ఫోన్ అనమాట. గాలిలో చేతులు విసురుతూ ఉండడమో, మాట్లాడుతూ ఉండడమో చేస్తుంటాడు. నా దగ్గర చిన్న వీడియో కూడా ఉంది, చూపిస్తాను. ఈ అంటే చాలా చాలా హై లెవెల్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాడు. ఎస్పెషల్లీ మిడ్‌నైట్ బాగా స్నాక్స్ వాళ్ళ అమ్మని లేపించేసి చేయమంటాడు. చేయకపోతే గనుక కొడతాడు కూడా. ఓకే. సో ఇది. సో అతనేమనుకుంటాడంటే వాళ్ళ ఎల్డర్ సిస్టర్ షీ హాస్ సెటిల్డ్. షీ ఈస్ జస్ట్ సెటిల్ అయిపోయింది. సో ఆమె సెటిల్ అయిపోయింది. నేను సెటిల్ కాలేదు. ప్లస్ ఆమె సంథింగ్ ఏదో చేసింది కాబట్టి నేను ఇలా అయిపోయానని చెప్పేసి దాంతో కూడా ఆమెను కూడా కొడుతుంటాడు ఇంటికొచ్చినప్పుడల్లా. ఆమెను కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత కొంత అఫెక్షన్ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇట్లా నువ్వు కంప్యూటర్ సైన్స్ చెప్పమని చెప్తాడు. ఆమె చెప్తూ ఉంటే కాసేపు వింటాడు. మళ్ళీ కొడుతూ ఉంటాడు. ఇట్లా జరుగుతూ ఉంటాయన్నమాట ఎపిసోడ్స్ అన్నీ కూడా. సో సమ్‌టైమ్స్ అయ్యో! నా జీవితం ఇట్లా అయిపోయిందే. నేను ఇంకా జాబ్ రావాలి. నేను ఇంకా సెటిల్ కావాలి. ఇంకా నాకేం రావట్లేదు అని చెప్పి అంటుంటుంటాడు. సో ఇది పెక్యులియర్ మెంటల్ సింప్టమ్స్. అతన్నేం చేశారంటే అంటే ఈ బిహేవియర్ ఇప్పటి నుంచే లేదు. చాలా ఏళ్ల నుంచి ఉంది. చెప్పడం బట్టి 7, 8 ఇయర్స్ నుంచి ఈ బిహేవియర్ ఉందని చెప్పేసి తెలిసింది. వాళ్ళు కూడా స్లోగా ఈ సింప్టమ్స్‌ని మాకు రివీల్ చేస్తూ ఉన్నారు. ఒకేసారిగా ఈ కేస్ అంతటిని మాకు రివీల్ చేయలేక అంతవరకు బ్యాక్ డ్రాప్ ఏంటనేటువంటిది. సో 3 సార్లు వాళ్ళని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. షాక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2017 అంతకు ముందు కూడా ఒకసారి ఎప్పుడో అయింది. 2015 అట్లా. మాకు తెలిసి 2017, 21లో ఒక 20 డేస్ హాస్పిటల్‌లో పెట్టారు. వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగా ఇటువంటిది బ్యాక్ డ్రాప్ అనమాట. సో ప్రస్తుతానికి కూడా ఇంకేంటంటే మందులు ఇస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే తగ్గుతుంది. మళ్ళీ వెనక్కొస్తుంది. మళ్ళీ చాలా హై సివియర్‌గా బ్యాక్ వస్తుందన్నమాట. సో కంటిన్యూడ్ సెల్ఫ్ టాకింగ్. హి కెన్ యూజ్ ఆల్ ద ఫిల్తీ లాంగ్వేజ్. బ్రైట్ లైట్ హి కెనాట్ అంటే చూడలేడు. ఎక్కువగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బ్రైట్ లైట్ ఉండకూడదు. మామూలుగా లైట్స్ అన్నీ చూస్తుంటాడు. బ్రైట్ లైట్స్ ఏమైనా ఉంటే గనుక చూడడు. ఇది ఒక సింప్టమ్‌ని పట్టుకొని మేము ఒక మందు ఇవ్వడం జరిగింది.
మిగతావి కూడా కోర్స్ గమనించి మందు ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ కేస్ ఈజ్ వీఆర్ టేకింగ్ కేర్. ఐ మీన్ మందులు ఇస్తున్నాం గానీ బట్ ఎవ్రీ టైమ్ కొంచెం తగ్గడము, వెనక్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటిదాకా ఇంకా వస్తున్నారు పేషెంట్. సో, ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ దిస్ కేస్ టు యూ. మేమేం చేసామంటే సార్ మీరు ఇచ్చిన సో, మందు కూడా చెప్పండి ఇది సార్. మేము ఇచ్చినటువంటి మందులు అదేనండి. ఇదే సెకండ్ కేస్ సెకండ్ స్లైడ్‌లో ఓకే. చూపిస్తున్నా. ఓకే. సో, మేము మొట్టమొదట ఏం చేసామంటే కన్నాపస్ ఇండిగా ఫస్ట్ మాకు ఇచ్చినప్పుడు ఇచ్చాము. 200, 1 ఇచ్చాము. కానీ ఏం పెద్ద ప్రయోజనం లేకపోయింది. సో, నెక్స్ట్ ఏం చేసామంటే ఆయన తాలూకా బిహేవియర్ వాళ్ళ నాన్న చెప్పడం బట్టి హయసియామస్ 1 ఇవ్వడం జరిగింది. ఒక 15 రోజులు దాంట్లో వ్యవధిలో ఇవ్వడం జరిగింది. మేమెప్పుడు 1 ఇస్తే చాలా టైం తీసుకుంటాము. కానీ ఏంటంటే కొంచెం తగినట్టుగా తగ్గి మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటి రావడంతోటి ఇలా ఇవ్వడం జరిగింది. స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయింది ఈ మందు వల్ల. కానీ మళ్ళీ మళ్ళీ వయలెంట్ బిహేవియర్ అంతా కూడా వచ్చింది. నెక్స్ట్ మెడోరినం 200 ఇచ్చాము. ఆ తర్వాత ఈ స్కూలు ఇవన్నీ చెప్పడంతోటి అన్నీ ఆలోచించి స్టాఫ్సిగ్రియా 1 ఒకటి, తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టాఫ్సిగ్రియా 10 ఒకటి ఇవ్వడం జరిగింది. సో, ఆ తర్వాత వాళ్ళు కొంచెం వరకు మైండ్‌లో కొంచెం కామ్‌నెస్ వచ్చింది గానీ, ఇట్ వాస్ జస్ట్ ఎ పాజ్ అంతే. వాళ్ళేం చేశారంటే, వాళ్ళు ఒక 6 మంత్స్ మా దగ్గర రావడం మానేశారు. అంటే డిస్కంటిన్యూ చేసేసారు. పేషెంట్ రాలేదు. ఎందుకంటే తగ్గుతోంది, వస్తోంది, తగ్గుతోంది, వస్తోందని చెప్పేసి వాళ్ళు రావడం మానేశారు. మళ్ళీ జూన్ 2025లో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే వాడికి బాగా తిండి ఎక్కువైపోయింది. అంటే ఇంగ్లీష్ మందులు కూడా పక్క నుంచి ఇస్తున్నారు. తగ్గించారు గానీ ఇస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు తగ్గించలేదు. స్లోగా అంటే ప్రతిరోజు ఇవ్వడం బదులు వారానికి అంటే రోజు విడిచి రోజు ఇవ్వడము అట్లా చేస్తున్నారు. బహుశా దానివల్ల ఏమో గానీ బాగా హెవీ వెయిట్ ఎక్కువైపోయి హెవీగా బాగా భోజనం చేయడం అన్నమాట. విపరీతమైన తిండి. దానివల్ల ఏంటంటే వెయిట్ బాగా గెయిన్ అయిపోయాడు. సివియర్ బర్నింగ్ సెన్సేషన్, యాంగ్జైటీతో మన దగ్గరికి మళ్ళీ అప్రోచ్ అయ్యాడన్నమాట. అప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూసి 6 సార్లు ఇచ్చాము ఒక 2 డోసులు. దాంతో వాడికి నమ్మకం వచ్చింది. ఆ పిల్లాడు మా క్లినిక్‌కి రావడం మొదలుపెట్టి వాడికి నమ్మకం వచ్చింది. ఈ మందు తీసుకుంటుంటే కడుపులో మంట తగ్గింది. కాళ్ళ నొప్పులు కొంచెం అంటే మడం బాగా తగ్గింది. కొంచెం బానే ఉంది బిహేవియర్ పర్వాలేదు. ఆ మాత్రం బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నాడులే అనే ఒక చిన్న ఇదొచ్చింది. తర్వాత ఏవో యాసిడ్ ఫాస్ ఇచ్చాము. డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్. మళ్ళీ వయలెంట్ బిహేవియర్ అది ఉంటే గనక ఎనకార్డియం ఇచ్చాము. సో, ఈ కేసులో మాకు కనిపించింది ఏంటంటే బెలడోనా, హయసియామస్, స్ట్రామోనియం ఈ 3 మందులు మాకు తట్టాయన్నమాట. ఈ మందులు ఇస్తే ఈ వయలెన్స్ తగ్గుతుందేమో అని చెప్పేసి. సో, బెలడోనా 1 ఇచ్చాము గానీ వయలెన్స్ బాగా ఎక్కువయింది. ఈ ఎనకార్డియం 1 ట్రై చేసాము. హిట్టింగ్ రెడ్యూస్ అయింది. కానీ హై లెవెల్స్ ఆఫ్ సెల్ఫ్ టాకింగ్, హాలుసినేషన్, షౌటింగ్ అది ఉంది కొన్నాళ్ళు. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాడు హిట్టింగ్. సో, అప్పుడు ఈ లైట్ చూడలేడనేటువంటి పాయింట్ మాకు ఈ టైంలో అలా చెప్తూ ఉంటే అప్పుడు మాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు స్ట్రామోనియం 200 ఇచ్చాం. ఇచ్చినప్పుడు హి బికేమ్ వెరీ వయలెంట్ ఫర్ ఫస్ట్ 4 డేస్. కానీ రెస్ట్ 2 డేస్ మాత్రము కొంచెం కూల్ అయ్యాడు. బాగా కామ్ అయ్యాడు. దాన్ని పట్టుకొని ఆలోచించి స్ట్రామోనియం 1 ఇచ్చాము 24th ఆగస్ట్ నాడు. సో, 4 డేస్ ఇప్పటిదాకా మా దగ్గర తీసుకున్న దాంట్లో హి ఫెల్ట్ ఫ్యామిలీ అండ్ హిమ్సెల్ఫ్ ఆ సెల్ఫ్ టాకింగ్ తగ్గి ఇంట్లో వాళ్ళతోటి కొంచెం మాట్లాడడం జరిగింది ఫ్రెండ్లీగా. ఫస్ట్ టైమ్ అనమాట. దాంతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, కానీ 1 వీక్ తర్వాత మళ్ళీ వయలెన్స్, హాలుసినేషన్స్ సేమ్ అవే సీన్స్ కళ్ళ ముందు అది స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ హై లెవెల్స్ ఆఫ్ స్నీజింగ్, టాలరేట్ కొద్దిగా లెమ్నా మైనర్ అటువంటి వాటి మీద అంటే దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం ఇవి పెట్టాము. దెన్ 9/11/2025లో స్ట్రామోనియం 1 మళ్ళీ రిపీట్ చేశాము. సో, ఎప్పుడు స్ట్రామోనియం 1 ఇచ్చినా సరే 2, 3 రోజులు లేతే 4 రోజులు బాగుండడము. తర్వాత మళ్ళీ వయలెన్స్ బిహేవియర్ స్టార్ట్ అయిపోవడము. ఇది జరుగుతూ ఉంది. తర్వాత 14/12 స్ట్రామోనియం 10 ఇవ్వడం జరిగింది. సో, ప్రస్తుతానికి ఈ డోస్ మీదే ఆయన ఉన్నాడు. మేము ఇంక దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచుదామని చెప్పి ఉంచాము. కొన్నాళ్ళైతే బానే ఉన్నాడు. హాలుసినేషన్స్ తగ్గలేదు గానీ వయలెన్స్ తగ్గింది. బట్ గ్రాడ్యుయల్‌గా 18th జాన్యురీలో వచ్చినప్పుడు యాంగర్ బాగా పెరిగింది. వాడు ఏం చెప్తే మేము యాక్సెప్ట్ చేస్తే మమ్మల్ని కొట్టటం లేదు. బట్ ఏంటంటే కోపం పెరిగిపోయింది అని చెప్పాడు. మేమేం చేసామంటే కాల్కేరియా కార్బ్ ఒక్కొక్క డోస్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఫస్ట్ 1 వీక్ ఒక డోస్ ఇచ్చాము. కొంచెం బాగుందండి, కోపం తగ్గిందండి అన్నాడు. కానీ మళ్ళీ వచ్చి 3 డేస్ తర్వాత అంటే జస్ట్ కాల్కేరియా కార్బ్ ఆ వీక్‌కి 2 డేస్ ఇచ్చాము. తర్వాత ప్రస్తుతానికి వీక్లీ 1 డోస్ కాల్కేరియా కార్బ్ 30 మీద ఉంచాము. ఇప్పుడు ప్రస్తుతానికి సీన్ ఏంటంటే ఇలాగ లాస్ట్ 1 వీక్ 15 డేస్ నుంచి హెవీ వయలెన్స్ ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి. ఇగో ఈ కుండీలు ఇలా విరగొట్టడము, వాళ్ళ ఫాదర్‌ని, మదర్‌ని ఇట్లాగా గాయపరచడము, రక్కేయటము, మదర్ తాలూకా దుస్తులన్నీ చింపేయటము ఇటువంటివన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి.
సో ఇది పరిస్థితి. మాకు మీ దగ్గర నుంచి ఏమైనా సరే అసిస్టెన్స్ గాని, ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగి పేషెంట్ బాగుంటే గనక డెఫినెట్‌లీ కైండ్లీ ప్లీజ్ సజెస్ట్ అస్. సార్ నమస్తే అండి. జయరామ్ గారు. యాక్చువల్‌గా చెప్పండి సార్. ఇలాంటి కేసెస్‌లో ఫస్ట్ మనం చూడాల్సిన పాయింట్ అంటే చెప్పండి సార్. హి వాస్ ఏ నార్మల్ చైల్డ్ ప్రీవియస్‌లీ కదా! యెస్. చదువుకున్నాడు. బాగా చేసాడు. దెన్ వై హి వాస్ కన్వర్టెడ్ టు దిస్ హాలుసినేషన్స్? వై? ఆ! వాట్ మేక్ ఇన్ హర్ మైండ్? ఆ! అసలు అది వాళ్ళ లోపల ఏమి చెప్ ఇన్‌సెక్యూరిటీ వల్ల ఇట్లా హ్మ్. మారినాడు. అంతేగాని అవన్నీ తర్వాతనే. హ్మ్. వాట్ మేడ్ హర్? అది చాలా హ్మ్. ముఖ్యమైన పాయింట్ అండి. మేము ఈ పాయింట్ ఆలోచించి హి వాస్ ఇల్ ట్రీటెడ్ బై అదర్ స్టూడెంట్స్ అని చెప్పేసి అనుకున్నాము. దాంతోటే ఒకసారి స్టాఫ్ సెక్రటరీ 1 ఇవ్వడం జరిగింది. 1 10 ఆహా! అయితే ఈ ఫస్ట్ ఎన్నిలో అబ్జెక్షన్ ఏంటి? హ్మ్. ఇది మీరు అంటే ఒకసారి చెప్పండి. రాసుకోండి. మళ్ళీ అంటే నెక్స్ట్ విజిట్‌లో గూడా మీరు వాళ్ళతో తీసుకోవాల్సిన ఆ! పాయింట్ అన్నమాట. వై హి ఆ! అంటే ఇట్లా వాడు మారేక ముందు వాడి యొక్క ఆలోచన విధానం ఏమున్నది? అంటే మీరు హ్మ్. సరే నన్ను గవర్నమెంట్ స్కూల్‌లో వేయలేదు. మా చెల్లిని మాత్రం వేశారు అట్లా ఏమైనా ఉందా? నన్ను గవర్నమెంట్ స్కూల్‌లో వేశారు. మీరు నన్ను సరిగ్గా పట్టించుకోలేదనే ఫీలింగా? ఏంటి? వాడి యొక్క మైండ్‌లో ఏముంది? హ్మ్. ఎందుకంటే ఇది ఇట్లా ఒక ఫీలింగు. హ్మ్. చెప్పండి. మేము అడిగినప్పుడు ఈ పాయింట్ తరచి అడిగినప్పుడు ఈ ఒక ఫీలింగు చెప్పారు కాబట్టి నోట్ చేసుకొని ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాము. సెకండ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒక విధంగా మందు వేయాల్సినటువంటి వాళ్ళేంటంటే వీడికి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు ఎవరో ఆ! కిట్టినటువంటి వాళ్ళు. వాళ్ళలో ఏదో ఒక ఒక బ్యాడ్ ఫోర్స్ ఉంది. అప్పుడు మమ్మల్ని వచ్చేసి ఎంటర్ అయ్యి కొట్టేస్తూ ఉంటుందని చెప్పేసి ఎప్పుడు ఇదే పాయింట్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఓకే. వాళ్ళనేమో వాటిని కట్ చేసి అట్లా ఏం కాదులెండి. మందు ఆహా! వేసుకున్నాం గదా! అని చెప్పి సంథింగ్ ఏదో చెప్పడం జరుగుతోంది. ఇది మెయిన్ పాయింట్స్ వాళ్ళు కీప్ ఆన్ స్ట్రెస్సింగ్ ద సేమ్ పాయింట్. సార్ అయితే ఇందులో ఎక్కువ మటుకు ఫస్ట్ అయితే వై అనే పాయింట్ మనకు కావాలి సార్. వై హి వాస్ అవును. ట్రిగ్గర్డ్. హ్మ్. యాక్చువల్‌గా హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో సివిలిక్ మ్యాజం లేకుండగా ట్రిగ్గరింగ్ అక్కడికెళ్ళదు. సో, వై అనే పాయింట్ చాలా ముఖ్యం. హ్మ్. రెండో పాయింట్ అంటే హాలుసినేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇది గూడా మనకు అర్థం గావాలి. హ్మ్. హాలుసినేషన్స్ ఏంటి హాలుసినేషన్స్? ఏమున్నాయి ఎక్కువ మటుకు? అంటే ఏంటి వాడి హాలుసినేషన్స్ మొత్తం మీద ఏంటి సార్ వాడికి? వాడు మాట్లాడేది? వాడు మాట్లాడేది ఇదే సార్. పోలీస్ కమిషనరు అరెస్ట్ చేయాలి. వాళ్ళెందుకొస్తున్నారు అంటే ఏదో రౌడీయిజం ముందు ఉండడము. తర్వాత వాళ్ళని ఐ థింక్ వాళ్ళ ఫాదరు వీడి హాలుసినేషన్స్ తట్టుకోలేక వాడేంటంటే యూ ప్లీజ్ గో టు ఐ మీన్ టేక్ మీ టు ద పోలీస్ కమిషనర్ ఆఫీస్ అంటే అక్కడికి కూడా తీసుకుపోయాడు. ఆ! ఎప్పుడు ఈ కమిషనరు, డీఎస్‌పీ అరెస్ట్‌లు ఇలాంటివంటి సీన్సే. ఇవే సో, హాలుసినేషన్స్ మెయిన్‌లీ. వాడి కాజిషన్ వై అనే దాని మీదకి హాలుసినేషన్‌కి సంబంధం ఉంటది. హ్మ్. వాడిని ఏదో ఒక విషయం వాడిని బాగా కదిలి వేసింటది. హ్మ్. దాన్ని బట్టే హాలుసినేషన్స్ ఉంటాయి. హ్మ్. ఈ 2 గిన మ్యాచ్ చేయగలిగితే మాత్రం చాలా వండర్‌ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ అయితే హాలుసినేషన్స్ అరెస్టింగా ఏంటి సార్ ఎక్కువ మటుకు అరెస్ట్ చేయమనే. ఆ! దొంగలు కనిపిస్తారా? అరెస్ట్ చేయాలి. ఇంకెవరిని దొంగలని కాదు అంటే ఏదో రౌడీయిజమో లేపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ డీఎస్‌పీ ఉంటాడు. ఇవన్నీ గూడా చెప్తూ ఉంటాడనమాట. అహా! వాడి యొక్క హాలుసినేషన్స్ యొక్క దానిలో వినయ్ గారు, డాక్టర్ గారు ఒక్కసారి వినండి. హాలుసినేషన్స్, డెల్యూషన్స్ ఉన్నాను సార్. లైన్‌లో ఉన్నాను. ఆ! మనము ఈ యొక్క పాయింట్ ఇది ఎక్కువ ముఖ్యమైనదనమాట. హ్మ్. అదే ఇక్కడ ఈ పాయింట్ నేను హైలైట్ చేశాము. ఆల్‌వేస్ హాలుసినేషన్స్ ఏస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐస్ పిక్చర్స్ విల్ అపియర్. అదే ఒక సినిమాలో స్క్రీన్ ఎట్లయితే మీకు సినిమా మూవ్ అవుతుందో, అట్లాగా అవన్నీ ఆయనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మాట్లాడి ఆ పిక్చర్స్‌ని డిస్క్రైబ్ చేస్తుంటాడు. పోలీస్ అని, డీఎస్‌పీ అని, అరెస్ట్ చేయాలని చెప్పేసి. ఆహ్, ఇటువంటివన్నీ లాంగ్వేజ్ ఉంటుందనమాట. మధ్య మధ్యలో వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి. సార్ అది అయితే నెమ్మదిగా ఆ ఫోకస్ అంతా ఇంట్లో వాళ్ళ మీదకొచ్చేస్తుంటుందనమాట. అది. ఆ! అయితే మామూలుగా ఈ వయలెన్స్ మ్యూజిక్ డిజైర్స్ రెస్ట్‌లెస్‌నెస్ ఇవన్నీ చూసి మనము టారంటులా, హిస్పానా ఇవ్వచ్చు యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. కానీ అది కొంతవరకు మాత్రమే పనిచేసి వదిలేస్తది. ఖచ్చితంగా హ్మ్. ఇంప్రూవ్‌మెంట్ ఇస్తది. టారంటులా, హిస్పానా మీరు ఇచ్చిన ఈ పిక్చర్‌లో ఖచ్చితంగా సెట్ అవుతుంది. కానీ హ్మ్.
మీ ఇచ్చిన వై అనే క్వశ్చన్కి హాల్యూసినేషన్ మ్యాచ్ చేసి అనుకోండి సూపర్. ఇంకా ఉమ్, వై హాల్యూసినేషన్ ఇప్పుడు వాడికి ఆ పిక్చర్లు ఎందుకు కనిపించాలా? వేరే పిక్చర్ కనిపించచ్చు కదా. అవును. ఆ పిక్చర్ రావడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాడు ఎక్కడ హర్ట్ అయ్యాడు? అంటే మా చెల్లెలు బాగా చదివించారు, నన్ను చదవలేదన్న వాడు ఉద్దేశం, అందుకని వాళ్ళ చెల్లెల్ని కొడుతున్నాడా? ఆ, అది కూడా ఉంది, అది కూడా ఉంది. ఇప్పుడు మా వీడిని గవర్నమెంట్ చెల్లెళ్ళు స్కూల్ చదివించారు, ఉమ్, వాళ్ళ చెల్లెలు బాగా చదువుకుందేమో ప్రైవేట్ స్కూల్లో. అయి ఉండొచ్చు. ఒకసారి వై అనే దాన్ని ఎక్కువ మటుకు ప్రొవైడ్ చేయండి. ఉమ్, ఓకే. వినయ్ గారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ అండి. సైకలాజికల్ కేసెస్ డీల్ చేయాలంటే వీ నీడ్ టు కనెక్ట్ ద సోరా విత్ ద సిఫిలిస్. అంటే వాడి డిసీజ్ స్టార్ట్ చేయకముందు వాడి పర్సనాలిటీ ఏంది అండ్ ఇప్పుడున్న సిమ్టమ్స్ ఏంది, ఈ రెండు కవర్ అయ్యే రెమెడీలే అక్కడ హెల్ప్ చేయగలుగుతాయి. కాజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఓన్లీ ఇప్పుడున్న సిమ్టమ్స్ని కన్సిడర్ చేస్తే మాత్రం వీ హ్యావ్ ఎ వన్ సైడెడ్ డిసీజ్. టోటల్ పిక్చర్ మన ముందు కనిపించడం లేదు. సో అందువల్ల అక్కడ మనకు కనిపించే దాన్ని కాకుండా మనకి బ్యాక్గ్రౌండ్లో వాడు ఏమేమి ఇంజరీస్ జరిగాయి, మెనీ ఏ టైం ఏం జరుగుతుందంటే దెర్ విల్ బి సప్రెషన్ ఆఫ్ ఎ ఫిజికల్ డిసీజ్. సో ఒక బాడీలీ డిసీజ్, ఏదైనా స్కిన్ ప్రాబ్లం కానీ, ఏదైనా అలర్జీ కానీ, లేకపోతే ఏదైనా లంగ్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, ఇట్లాంటివి చిన్న వయసులో రిపీటెడ్ కోల్డ్ అండ్ కాఫ్ కానీ ఇట్లాంటివి సప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఫ్యామిలియల్గా కొన్ని మయాజమ్స్ డామినేట్ చేస్తాయి. ఫ్యామిలీ హిస్టరీలో ట్యూబర్క్లోసిస్ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు. అవునండి. సో ఈ ఫెమిలియల్ సిమ్టమ్స్ వాడికి ఏం జెనెటిక్ పిక్చర్లో ఏం మయాజం ఇన్హెరిట్ అయింది అనే దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపించే సిమ్టమ్స్లో కూడా అగ్రెషన్, కోపము, వీటి మీద మనం ఫోకస్ చేస్తే దే ఆర్ సైకోసిస్. దే ఆర్ దేర్ టు కవర్ అప్ సంథింగ్ ఎల్స్. సో ఏదో ఇంజరీని కవర్ చేయడానికి ఈ సైకోటిక్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. సో ఒరిజినల్ ఇంజరీని రిప్రజెంట్ చేసే ప్యూర్ సిఫిలిటిక్ సిమ్టమ్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో సిఫిలిటిక్ సిమ్టమ్స్ ఎక్కువ మనం తీసుకోవాల్సిన సోరోసిఫిలిటిక్ అంటే ఎగ్జాగరేషన్ ఆఫ్ ఏ నార్మల్ ఫంక్షన్, అంటే విపరీతమైన పెయిన్, విపరీతమైన కోపం, ఇనిసోరిక్ సిమ్టమ్ దట్ ఈస్ హైపర్ ఎగ్జాగరేటెడ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఈస్ సోరోసిఫిలిటిక్. సైకోసిఫిలిటిక్ సంథింగ్ దట్ ఈస్ సైకోసిస్ బట్ వెరీ, అంటే యాంప్లిఫైడ్ యాంగర్, యాంప్లిఫైడ్ డెల్యూషన్స్ అన్నీ కూడా ఆయనకి సైకోసిస్ మీదే. పోలీస్ ఆఫీసర్స్ కనిపించడం ఇవన్నీ కూడా హీఈస్ ఇమాజినింగ్ టు మీటింగ్ బిగ్గర్ పీపుల్, సంథింగ్ గ్రేట్ పీపుల్. వీటికంటే కూడా వాట్ ఈస్ మోర్ డిస్ట్రక్టివ్, ఆయన స్ట్రక్చరల్గా, ఆయన ఫిజికల్గా అండ్ ఒక రూల్ ఏంటంటే కంపల్సరీగా మెంటల్గా ఎప్పుడైతే పర్సన్ సిఫిలిటిక్ స్టేట్లోకి ఎంటర్ అయిపోతాడో దాన్ని రిప్రజెంట్ చేసే ఫిజికల్ సిమ్టమ్ కూడా ఒక సిఫిలిటిక్ సిమ్టమ్ ఉంటుంది. ఓకే, విచ్ డినోట్స్ డిస్ట్రక్షన్. ఓకే, సో ఆ ఫిజికల్ సిమ్టమ్ని కూడా మ్యాచ్ చేసుకోవాలి. అండ్ ఇందాక అనుకున్నట్టు యూ హ్యావ్ టు కనెక్ట్ ద సోరా టు ద సిఫిలిస్. ఓన్లీ సిఫిలిటిక్ సిమ్టమ్స్ మీద మనం ఈ మెంటల్ డిసీజెస్లో అటాక్ చేసామంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో నా అనుభవం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎట్లున్నారు, ఏ వయసులో వాళ్ళు వ్యాక్సినేషన్స్ ఎట్లా జరిగాయి, ఏ వయసులో వాళ్ళు మైల్ స్టోన్స్ అన్ని క్రాస్ చేశారు, చిన్నప్పుడు హౌ వాజ్ హీ యాజ్ ఏ చైల్డ్, హీ యాజ్ ఏ టీనేజర్, ఇవన్నీ తీసుకుంటూ ఇప్పుడున్న సిమ్టమ్స్ తీసుకుంటూ ఆ పర్సనాలిటీని ఈ పర్సనాలిటీని రెండింటినీ కలిపి రిపర్ట్రేట్ చేసినప్పుడు వచ్చే రెమెడీస్ ఎక్కువ హెల్పింగ్గా ఉంటాయి. అండ్ ఇంటర్ కరెంట్ రెమెడీస్ అనే దాని కాన్సెప్ట్ ఇక్కడ తీసుకోకూడదు కానీ, బట్ కన్సిడర్ మయాదం. వాళ్ళ ఫ్యామిలీలో రన్నింగ్ అయ్యేది ఒక్కోసారి ఏంటంటే ఫ్యామిలీలో బోత్ పేరెంట్స్ ఎర్లీ డయాబెటిక్స్ అయ్యి వీటిలో డయాబెటీస్ ఎక్స్ప్రెస్ కాక ఇట్లా మెంటల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. సో సో ఈ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఎక్కడి నుంచి మొదలైంది, దేంతో మొదలైంది, కాజేషన్ ఏంటి, తర్వాత ఆయన ఫస్ట్ ఫీలింగ్ ఆఫ్ ఇంజరీ ఏంటి, దాని మీద ఫోకస్ చేసుకోవడం, వీటి మీద ఫోకస్ చేస్తేనే మనం ఎక్కువ జస్టిస్ చేయగలుగుతాము. అండ్ నా అనుభవంలో
మెనీ బ్రదర్స్ మే నాట్ అగ్రీ. నా అనుభవంలో మాత్రం మెంటల్ డిసీజెస్లో యూ నీడ్ టు రిపీట్ ద డోస్. సింగిల్ డోస్తో క్యూర్ అయిన మెంటల్ డిసీజెస్ నా ప్రాక్టీస్లో అయితే లేవు. అండ్ మెనీ ఏ టైం మీరు స్ట్రామోనియం 10 వేశారని చూడగానే నాకు చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే ఇఫ్ ఐ టేక్ ద కేస్, ఆ కేసు నాకే వస్తే నేను స్ట్రామోనియం 10తోనే మొదలు పెడతాను స్టార్టింగే. సో చెక్ ఫర్ ద రెస్పాన్స్, చెక్ ఫర్ ద రియాక్షన్. స్ట్రామోనియం 10 తర్వాత మేబీ యూ నీడ్ ట్యూబర్కులం, మేబీ యూ నీడ్ బ్యాసిలం, మేబీ యూ నీడ్ కార్సినోసిన్, ఓకే, మేబీ యూ నీడ్ సమ్ అదర్ నోసోడ్. మెడరైనం ఇచ్చారు, పని చేయలేదు కాబట్టి మెడరైనం కాదు అక్కడ. మెడరైనం ఇచ్చినప్పుడు బాగా వైలెన్స్ ఎరప్ట్ అయిపోతుంది విపరీతంగా. సో ఖచ్చితంగా మెడరైనంకి ఆయన రెస్పాండ్ అయ్యాడు కాబట్టి అది ఇట్ మే నాట్ బీ ఇన్ ఏ ఫేవరబుల్ వే. బట్ అక్కడ గుడ్ న్యూస్ ఏంటి, ఒక రెమెడీకి రెస్పాన్స్ వచ్చింది. ఒక రెమెడీ పేషెంట్ మీద యాక్ట్ చేసింది, వెదర్ నెగటివ్లీ ఆర్ పాజిటివ్లీ. అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద సిమిలమ్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ. ఇది ఒక మ్యాథమెటికల్ లా. మన క్యూరేటివ్ రెమెడీ మెడరైనం కాంప్లిమెంటరీస్లోనే ఉంది. సో అది కూడా కన్సిడర్ చేయండి. అలాగే అండి. ఇది ఒక చిన్న వీడియో ఒకటి చూపిస్తాను, ప్రస్తుతానికి నేను రాత్రి పంపించారు వాళ్ళు. ఓకే. ఒకటి తర్వాత ఈ విల్ సో పర్సన్ చాలా హెవీ వెయిట్, 130 kilos రైట్ నౌ, బికాస్ హీస్ డెవలప్డ్ లాట్ ఆఫ్ వెయిట్. ఈటింగ్ చాలా ఎక్కువ విపరీతంగా. అండ్ అంటే కొంతవరకు ఎల్లోపతిక్ మెడిసిన్స్ కూడా బాగానే, ఈ కరెంట్ ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్, ఎల్లోపతి టాబ్లెట్స్ కూడా చాలా వరకు యాడ్ అయ్యి ఉన్నట్టాయి. ఇది ఒకటి తప్పకుండా ఈ డైరెక్షన్ ఆలోచిస్తాం, ఈ డీటెయిల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అట్లాగే సార్ చెప్పండి సార్. శ్యామ్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్లో ఫస్ట్ అయితే అంటే నేను కన్సిడర్ చేసే పాయింట్స్ మీకు హెల్ప్ చేసేవి, డెల్యూషన్ థీవ్స్ హౌస్ ఇన్ అనేది ఒకటి ఉండొచ్చు. దొంగలు ఉన్నారేమో అందుకని అరెస్ట్ చేయండి, డిఎస్పీ దగ్గరికి వెళ్ళడం కానీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళడం అవన్నీ చేస్తున్నాడు కదా. అవును, అవునా లేదా? సో అవునండి. హౌస్ థీవ్స్ హౌస్ ఇన్ అని ఒకటి మనం ఆలోచించుకోవచ్చు. అయిన తర్వాత ఇంకొకటి మనకు విపరీతమైంది అంటే ఆకలి ఎక్కువ అవుతుంది. అవును. అయితే ఫస్ట్ నుంచి ఆకలి ఉందా లేకపోతే అలోపతి సైకాట్రిక్ మెడిసిన్స్ తర్వాత ఆకలి అవుతుందా చూసుకోండి. అది ఒకటి నాకు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాల్సిన పాయింట్స్. అది సరే. అలోపతి మెడిసిన్స్ సైకాట్రిక్ మెడిసిన్స్ తర్వాత ఆకలి పెరిగిందా లేకపోతే ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క కన్వర్షన్ తర్వాత ఈ డెల్యూషన్స్ తర్వాత ఆకలి పెరిగిందా, ఇది నాకు ఖచ్చితంగా కాదు. ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అలోపతిక్ మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పారట వీళ్ళకి, దీనివల్ల బాగా ఎక్కువగా తినడము బాగా పెరుగుతుందండి, వెయిట్ కూడా బాగా పెరుగుతాడు, చూసుకుంటూ ఉండాలి, మీరు వస్తూ ఉండండి, డైట్ అది ఫాలో అవుతూ ఉండాలి అని చెప్పి. ఇంత ముందు ఏంటంటే హీ యూస్ టు ఈట్ షుగర్ విత్ హిస్ హ్యాండ్స్ అన్నమాట, జస్ట్ పికప్ దట్ తీసుకుని తినడం అన్నమాట. అలాగే స్వీట్స్ అందుకనే తినడం అంటున్నాను, ఎక్కువగా. మీరు వెదర్ ఇట్ ఈస్ రియల్ సిమ్టమ్ ఆర్ నాట్ అనేది, లేకపోతే ఒకవేళ ఫస్ట్ నుంచి ఆకలి పెరిగిందంటే యూ కెన్ కన్సిడర్, ఆర్ లేకపోతే ఆ సిమ్టమ్ని స్కిప్ చేయొచ్చు. ఓకేనా సార్? రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యమైనది వైలెన్స్. హిస్ రియాక్షన్ ఈజ్ వైలెన్స్ కదా. అవును, వైలెన్స్ కూడా బాగా ఉంది. సో ఈ రెండు కూడా ఎక్కువ మటుకు మోస్ట్ సిబిలిటిక్ సిమ్టమ్స్. వీటి మీద మీరు చూసుకొని అంటే కాజేషన్ ఇక్కడ మ్యాచ్ చేయట్లేదు నేను, కాజేషన్ కావాలి యాక్చువల్గా. ఈ రెండింటి మీద చూసుకొని క్యూప్రమ్ ఎసిటికమ్ లేదా క్యూప్రమ్ చూసుకోండి, క్యూప్రమ్ ఆర్స్ కూడా పనిచేయచ్చు. ఓకే, క్యూప్రమ్ ఆర్స్ కానీ క్యూప్రమ్ ఎసిటికమ్ కానీ చూసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ పిక్చర్ గిన ఫస్ట్ నుంచి ఉందంటే నాట్రమ్ మోర్ కూడా ఒకటి వస్తుంది. నాట్రమ్ మోర్ కూడా, ఈ రెండు కూడా మెర్క్ ఎందుకంటే హీఈస్ ఏ యాక్చువల్లీ రెబల్, అంటే ఎదిరించే పర్సనాలిటీ సార్ అనేది, ఎదిరించే పర్సనాలిటీ. మెర్క్సాల్ లేక మెర్క్ అయోడ్ కూడా చూసుకోండి, మెర్క్ బిన్ అయోడ్ కానీ అలాంటివి చూసుకొని 1M ఫస్ట్ అయితే 1M డోస్ ఇవ్వండి. ఏం సార్? దాన్ని బట్టి ఫర్దర్గా ముందుకు వెళ్ళండి. మళ్ళీ సెకండ్
మీరు ఈ 1 మంత్‌లో ఒకసారి మళ్ళీ మొత్తం కేస్ టేకింగ్ తీసుకొని, మొత్తం దాన్ని ఫాలో అప్ చేసి, అవసరం ఉంటే మళ్ళీ ఒకసారి ఇంకేదైనా ఉంటే మళ్ళీ ఒకసారి కట్ చేసి మెడిసిన్ వేద్దాం. తప్పకుండా. మెడిసిన్ వేయిన తర్వాత మళ్ళీ డాక్టర్స్ మీట్‌లో ఒక 1, 2 వీక్స్ 1, 2 విజిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే అండి. ఓకేనండి? షూర్. హిస్ రియాక్షన్ ఈజ్ వైలెన్స్. స్ట్రాంగ్ వైలెన్స్. ఆ! ఎలాంటిదంటే వాళ్ళ అంటే చుట్టుపక్కల అంటే వాళ్ళ పేరెంట్స్‌ని కూడా ఇంటి నుంచి బయటకి నెట్టేసి మీరు అక్కడే ఉండండి. ఇదే మీకు పనిష్మెంటు అంటే అటువంటివన్నమాట. సో, అంటే ఐ యామ్ రిసీవింగ్ సెవరల్ మెసేజెస్. మీరు వాడికి ఏదైనా ఇచ్చి చంపేసేయండి. లేకపోతే మేమైనా ఉండిపోతాం. ఇట్లా రోజు విసిగిపోతున్నానన్నమాట. ఇవే మెసేజెస్ రోజు నాకు ఆఫీస్‌కెళ్ళినా ఇలాంటివే ఉంటూ ఉంటాయి. అందుకని సో మీరు ఒకసారైతే ఆ పాయింట్ చూడండి మీరు. ఏం సార్? హ్మ్. వై అనే పాయింట్ చూసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఇయ్యగలుగుతాం. ఏం భయపడాల్సిన అవసరం సరే లేదు అండి. ఇలాంటి కేసెస్‌లో. హ్మ్. అలాంటి కేసెస్ కూడా మనకు అంటే వై హి వాస్ ఇన్ దట్ డెల్యూషన్ కదా! అది కదా మనకు హ్మ్. కావాల్సింది. హ్మ్. అందుకని ఈ పాయింట్ చూసుకొని క్యూప్రమ్‌లో గాని, నాట్రమ్‌లో గాని రెండింటిలో కూడా ఈ సింప్టమ్ ఉంటుంది. క్యూప్రమ్‌లో వైలెన్స్ ఉంటుంది. నాట్రమ్‌లో అంత వైలెన్స్ ఉండదు. కాకపోతే ఒక్కోసారి చెప్పనీకి రాదు. సివిల్ పాయింట్స్‌లో దాన్ని కన్సిడర్ చేయాల్సొస్తుంది. మీరు కావాలంటే ఒక్కసారి మళ్ళీ కేస్ టేకింగ్ మొత్తం తీసుకొని, మళ్ళొక పాయింట్ హ్మ్. ఒకసారి రివిజన్ చేసి ఈ మందులు చూడండి. ఏం సార్? సరే అండి. ఓకేనండి. ఇంకా సరే అండి. ఎవరైనా డిస్కస్ చేయాలనుకుంటే ఇందులో మీ ఇన్‌పుట్స్ ఇవ్వచ్చు. సార్ సార్ నమస్తే సార్. అనంతపురం నుంచి గంగాధర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నమస్తే అండి. సార్ నమస్తే. దీంట్లో వెరాట్రమ్ ఆల్బమ్ ఏమన్నా ట్రై చేయొచ్చునా సార్? ఏ బేసిస్ మీద? వైలెంట్ గా ఉండడము, ఇతరులను ఇది చేయడము దీని మీద సార్. ఇంతకుముందు సార్ చెప్పింది అదే. వినయ్ సార్. ఎందుకంటే డోంట్ కన్సిడర్ ది మాస్క్. రిమూవ్ ద మాస్క్, సీ ద ఫేస్. Yes, sir. అట్లా. వైలెన్స్ మీద ఒక్కదాని మీద వెళ్ళలేం. ఇట్ ఈస్ ఓన్లీ రియాక్షన్. అట్లా. ఓకేనా సార్? డాక్టర్ గారు, నేను రాధాకృష్ణమూర్తి అండి, బాపట్ల నుండి మాట్లాడుతున్నాను. సార్ ఈ చెప్పండి. నమస్తే. కేసులో అతను ఎప్పుడు ఇట్లా వైలెంట్ గా అయ్యాడు అని మన డాక్టర్ వినయ్ గారు చెప్పినట్లుగా ఏ స్టేజ్ నుండి ఈ బిహేవియర్ వచ్చింది, దీనికి మాత్రం స్ట్రాంగ్ కాజేషను నేను అతన్ని అనవసరంగా ఎవరో బాగా హర్ట్ చేసి తను వాళ్ళని పోలీసులకు పట్టించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అనే ఫీలింగ్లోకి వెళ్ళటానికి ఏదో స్ట్రాంగ్ ఇన్సిడెంటు అతని లైఫ్లో ఏదో టైంలో జరిగి ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే అతను ఇట్లా వైలెంట్గా బిహేవ్ చేస్తూ ఆ ఇన్సిడెంట్ని పేరెంట్స్కి చెప్పినా కూడా పేరెంట్స్ దాన్ని పట్టించుకోనందువలన అంతకుముందే తనని గవర్నమెంట్ స్కూల్లో వేయటం వలన ఒక రకమైన నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని పేరెంట్స్ మీద నెగిటివ్. అదేవిధంగా ఈ పెద్ద ఇన్సిడెంట్లో తనకు సరైన రక్షణ కల్పించలేదు, తనకు సరైన న్యాయం చేయలేదు, పోలీసులను అప్రోచ్ అయ్యి ఉంటే నాకు న్యాయం జరిగేదనే ఫీలింగ్ అతని ఇన్నర్ సెల్ఫ్లో బాగా నాటుకుంటం వలన అది కాలక్రమేణా ఇట్లా మారిందేమోనని నా ఆలోచన అండి. అది కరెక్ట్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, నా ఉద్దేశం అదండి. థ్యాంక్ యూ అండి. గుడ్. బాగానే చెప్పారండి. ఇది కూడా చూసుకోండి మీరు. అది కూడా బాగా చెప్పారు. అవునండి. సార్ స్క్రీన్ మేము షేర్ సార్ స్క్రీన్ షేర్ తీసేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడండి. సీనియర్ డాక్టర్స్‌కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్‌పుట్స్ వేరే వాళ్ళకి ఇట్ ఈస్ ఫర్ లెర్నింగ్ టు అదర్స్. సార్, నేను చిన్న కేసు 1 minute కేసు చెప్పనా సార్? మాస్టర్ గారు పెట్టాను. సార్ చెప్పండి. ఇది జయరామ్ గారు ఓకేనా అండి? సరే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పండి సార్. ఫాస్ట్ చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే చెప్పండి. సార్, ఒక అబ్బాయి 26 years అండి. గత నెల తనకి లూజ్ మోషన్స్ అయ్యాయి సార్, చిన్నది. ఒంట్లో 7/1/26న కొంచెం ఫీవరిష్ గా అనిపించిందంట. అయితే ఏ మందు వేసుకోలేదు. ఆ తర్వాత గత నెల 8వ తారీఖున 2 సార్లు మోషన్ అయిందండి. జనరల్ గా అబ్బాయి ఏమో కాన్స్టిపేషన్ ఉంటుంది, 2 సార్లు లూజ్ మోషన్ అయింది. అలాగే 9వ తారీఖున అప్పుడు ఏం చేశారంటే లూజ్ మోషన్ అవగానే వాళ్ళు అలవాటుగా
పోడోఫైలం 200 వేశారు సార్. వచ్చినప్పుడల్లా వెనక్కి వచ్చినప్పుడల్లా పోడోఫైలం వేశారు. అయితే 9వ తారీఖు ఉదయం మళ్ళీ మోషన్ అయింది. ఎలా ఉంది నేను అడిగితే బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నారు. సో నీళ్ళలా అవుతుంది, బ్యాడ్ స్మెల్ ఉంది కాబట్టి పోడోఫైలం వేసామంటే సరే మంచిది అలాగే చేయండి అన్నారు. సాయంకాలం విపరీతమైన నీరసం అన్నారు. లంచ్ చేయలేదు, అలా పడుకుని ఉండిపోయాడు సార్. అయితే మరి నాకైతే ఏమీ తెలియదు ఏమయ్యారో. పోడోఫైలం బ్యాడ్ స్మెల్ ఉంది కదా అని అదే కంటిన్యూ చేయండి అన్నాను. అయితే సాయంత్రం ఇంకా దాహం ఉందా అంటే దాహం లేదన్నారు. సాయంత్రం మళ్ళీ నిద్రపోయినాడు. నిద్రపోయి 8:30కి తన బెడ్ మీదే, అంటే నిద్రలోనే లూజ్ మోషన్ అయిపోయింది సార్. అయితే అప్పుడు లేచిన తర్వాత విషయం ఏంటంటే ఎలా చూశాడంటే బాగా డల్ గా చూసి తగ్గుతుందా అని అడిగాడు. ఏం లేదు తగ్గుతుంది నాయన అని చెప్పాను. పోడోఫైలం వేయమన్నాడు. కానీ నాకు రెమెడీ నేను కరెక్ట్ గా వేయట్లేదేమో అని నాకు డౌట్ వస్తుంది. నెక్స్ట్ 10వ తారీఖు 9 అర్ధరాత్రి కూడా 2 సార్లు లూజ్ మోషన్ అయింది. ఆ లూజ్ మోషన్ అయిన తర్వాత వాళ్ళు పోడోఫైలం 200 వేస్తున్నారు. మామూలుగా ఈవినింగ్ మార్నింగ్ NP6X కూడా వేసుకుంటున్నారు. నేనే చెప్పాను. అయితే 10th మార్నింగ్ మళ్ళీ నాకు ఉదయానికి వేకుజామున పెద్ద మోషన్ అయింది అని చెప్పి, అంటే అప్పుడు అడిగాను అంతకు ముందు ఏం జరిగిందంటే ఒక 4 రోజుల క్రితం బిర్యానీ తిన్నాడు అని చెప్పి అన్నాడు. అది ఇంట్లో బిర్యానీ అంటే కాదండి, అవుట్ సైడ్ బిర్యానీ తెచ్చు తిన్నాడు అని. అప్పుడు మీరు చెప్పిన క్లాసెస్ లో దాన్ని బట్టి ముందు రోజు ఏదో తగ్గుతుందా అని అడిగాడు, భయపడినట్టుగా కనిపిస్తున్నాడు. మోరోవర్ ఫుడ్ పాయిజనింగ్ అయిందనే ఉద్దేశంతో అప్పుడు ఆర్సనిక్ ఆల్బమ్ 200 వేయమన్నాం సార్. అది వేస్తే ఒక్కసారి రిలాక్స్ అయింది. ఈవినింగ్ మరొకసారి డిస్టర్బెన్స్ వస్తే కుర్చీ మాదిటింగ్ వేశాను సార్, తగ్గిపోయింది సార్. మీరు చెప్పినటువంటి ఈ ఆర్సనిక్ ఆల్బమ్ అనేది ఎక్కువ చెప్పింది, అదంతా బాగా బ్రెయిన్ లో పట్టింది, కానీ వేయటానికి అది సాహసించలేదు. ఆ రోజు వేశాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. దీనివల్ల ఓకే ఒక రోజు సేవ్ అయినట్టు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే జాగ్రత్తగా ఉండండి, కొంచెం బాగా చదవండి, పెద్దల దగ్గర నేర్చుకోండి, డిస్పెన్సరీకి వెళ్ళి బాగా నేర్చుకోండి, చదవండి. ఈ 2 కూడా చేయండి. ఎందుకంటే ఒకవేళ మన వల్ల పొరపాటు జరగకుండా ఉంటాయి. మంచి జరిగింది, చాలా సంతోషం. బాగా చెప్పారు భాస్కర్ రావు గారు, కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ సార్. ఓకే అండి. మంచిగా ఆన్సర్ బాగా చెప్పారు. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను సార్, ఎక్కువ చేస్తాను. మీరు మా సాయి వినయ్ సార్ చెప్పినట్టుగా ఓకే బాగా చదివి నేర్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. సరే అండి. భాస్కర్ రావు గారు 200 పవర్ లో ఇవ్వటం కొంచెం కాకుండా తక్కువలో ఇస్తే బాగుండేది, ఇంకా తొందరగా క్యూర్ అయ్యేదేమో కేసు. 200 కరెక్టే లేండి సార్, ఎందుకంటే ఆర్సనిక్ ఆల్బమ్ కాదు సార్, పోడోఫిలం కాదులేండి సార్, అది సింగిల్ రెమెడీ. తర్వాత సిమ్టమ్ అన్ని తీసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు. ఓకే సరే, ఓకే అండి. ఇవాళ అందరు డాక్టర్స్ మీట్ లో నేను కొంచెం నేర్చుకున్నాను, చాలా సంతోషం. ఇంకా బాగా నేర్చుకుందాం నెక్స్ట్ అందరం కలిసి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ ట్యూస్డే డాక్టర్స్ మీట్ ఉంటుంది, అందరం కలుద్దాం. థ్యాంక్ యూ డాక్టర్ సాయి వినయ్ గారు అండ్ జయరామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్.